సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. హిందూ మతాన్ని ఫాలో అవుతున్న హిందువుల కోసం, హిందూ మత ఔన్నత్యం కోసం అవి చెబుతూ అనేక అంశాలను చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూని మళ్ళీ సనాతన స్పెక్ట్రమ్ ని ఈ రోజు కొనసాగించుకుందాం. రమణమూర్తి గారు నమస్తే అండి. మీరు ఈ జై భారత్ పనులలో యాక్టివిటీస్ లో చాలా బిజీగా ఉండటం అయినా మళ్ళీ టైం తీసి ఇప్పుడు సనాతన స్పెక్ట్రమ్ ని మనం కొనసాగిద్దాం. అయితే మన ఇంటర్వ్యూ తర్వాత 4 పాటలు పెట్టాం టీటర్ను. వాస్తవంగా చాలా డిలే కావడం కూడా కొద్ది మందికి వాళ్ళు వీడియోలు పెట్టిన తర్వాత కూడా కౌంటర్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు ఒకటి అడిగితే వీళ్ళు ఒకటి పెట్టారు, ఇలాంటి డౌట్లు వచ్చినాయి. కానీ అది ఒకటే రోజు కూర్చొని ఒక 6.5 గంటల పాటు రికార్డ్ స్థాయిలో ఈవినింగ్ 6:30 కూర్చుంటే నైట్ 1 ఆ రోజు రికార్డ్ చేసిన. కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో కొన్ని అంశాలు చాలా క్లియర్ గా వెంకట్ చాగంటి గారు ఒక 3-4 వీడియోలు మీరు చేసిన అంశాల్లో అబద్ధాలు ఉన్నాయనో తప్పులు ఉన్నాయనో చెప్పారు. సంతోష్ గణపతి కూడా దీర్ఘ వీడియో మాట్లాడారు. మీరు మాట్లాడినది అబద్ధాలు. ఇప్పుడు కూడా ఇన్ని ఆధారాలు చూపించి ఆ వేదం చూపించి వేదంలో రుక్కు చూపించి చెప్పినా గానీ ఇది అబద్ధం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు నిజంగా మీరు చెప్పిన పుస్తకాల్లో గానీ మీరు తీసుకొచ్చిన వేదాలు గానీ చదివిన వేదాలు అబద్ధమా? ఎందుకు వాళ్ళు ఇట్లా అంటున్నారు? నిజమేంది ప్రజలకు కావాల్సిన నిజం, ప్రజలకు కావాల్సిన నిజం. సనాతన స్పెక్ట్రమ్ కూడా సత్యాన్ని శోధిస్తుంది. ఆ సత్యం కోసమే ఈ రోజు మన ఇంటర్వ్యూ. నిజం ఏంటి, సత్యం ఏంటి? మన బాధ్యత ఇప్పుడు వీక్షకులకి ఉన్నది ఉన్నట్టుగా లేదు లేనట్టుగా మనం ఏదైతే ఉందో చెప్పడం. రెండో విషయం మనం కూడా తెలుసుకోవటం. నేను సంతోష్ ఘనాపాటి గారి గురించి, తర్వాత వెంకట చాగంటి గారు, వీళ్ళు ఏమైనా నేర్పుతారు మనకి, మన అవసరం దిద్దుకుందాము, తప్పే ఉంది దాంట్లో. నాకు ఆ ప్రాబ్లం ఏమి ఇగో లేదు అని అనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా కూడా వాళ్ళ సీరియల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సీరియల్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు నాకు అర్థం కాదు. రికార్డు స్ట్రైట్ చేయడానికి మన వీక్షకులకి ఒకసారి బ్యాక్గ్రౌండ్ నేను ఒకసారి చెప్తానండి. చెప్పాలి. మొట్టమొదటి మనం సావర్కర్ మీద ఒక సిరీస్ చేస్తున్నాం. దాంట్లో ఆయన ఐడియాలజీ గురించి ప్రస్తావించుకుంటూ వచ్చాం. అనేక అంశాలు మాట్లాడుకున్నాం, పురాణాలు మాట్లాడుకున్నాము, కులం గురించి మాట్లాడుకున్నాం, ఆయన అభిప్రాయాలు. గోవధకు సంబంధించి ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఇలా ఉన్నాయి అని అంటే, ఇట్లాంటివి హిందూ మతంలో ఉన్నాయా? ఆయన గోవుల్ని చంపేమన్నాడు, సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడు, గోవు ఏమి సకల దేవతలన్నీ కూడా గోవులో ఉన్నాయని నాన్ సెన్స్ అన్నాడు, గోమూత్రం తాగడం పెట్టి మీకు పిచ్చి పట్టిందా అన్నాడు. ఇట్లా మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇట్లాంటి హిందూ మతంలో ఉన్నాయంటే, హిందూ మతంలో కూడా గోవుకి ఒక ప్రాసెస్ లో గౌరవం వచ్చింది. మొట్టమొదట ఏమంత గౌరవం లేదు. ఒక సందర్భంలో గోవులు కూడా ఉన్నది. కావాలంటే నేను చెప్తాను అండి. తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసినటువంటి వేద సూక్తం అనువాదం నేమాని వెంకటనాథ శాస్త్రి గారికి నేను చదివినిపించడం, అలాగే కొన్ని సూక్తాలను ప్రస్తావించడం జరిగింది. ఇది బిగినింగ్. ఇది జరిగిన తర్వాత మొట్టమొదట వెంకట చాగంటి గారు, మరి అమెరికాలో ఉంటారనుకుంటాను, యూనివర్సిటీ అని చెప్పారు, అప్లైడ్ సైన్సెస్, వేదిక అప్లైడ్ సైన్సెస్, నాకు తెలియదు ఆ విషయం. వారు మొట్టమొదట తిరుమల ఆవు మాంసం తినమని ప్రోత్సాహం అని క్వశ్చన్ మార్క్ పెట్టి 2025 జూలై 8న ఒక వీడియో పెట్టారు. తర్వాత జూలై 11న సంతోష్ ఘనాపాటి గారు చిన్న షార్ట్, చిన్నదంటే 3 నిమిషాలు ఉందేమో, 2 నిమిషాలు ఉందో, చంపదగిన ఆవు అని క్వశ్చన్ మార్క్ పెట్టి, మీరు చంపకూడని ఆవు చంపదగిన ఆవు అని ఉన్నాయని చెప్తున్నారు కదా, చంపదగిన ఆవులు చంపడం ఎక్కడ ఉంది మీకు, చూపించండి అని ఆయన ఛాలెంజ్ చేయడం అనేది సరే. ఇది బిగినింగ్. ఛాలెంజ్ చేసిండు వెకిలిగా. సరే, అయితే మనం దీన్ని స్వీకరించాము. మనం మారథాన్ సెషన్ కింద 4.5 గంటలు సుమారుగా వస్తాయి, 4 పాటలు కలిపితే. అంత వీడియోని మనం ప్రజల ముందు పెట్టాము. దీంట్లో మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. అది ఓకే, దాన్ని మనం అది కూడా మాట్లాడదాము. ఇది వచ్చే క్రమంలో పాటల కింద మనది టీటన్ లో మొదటి భాగం జూలై 22న, రెండో భాగం జూలై 25న, మూడో భాగం జూలై 28న, 4వ భాగం ఆగస్టు 4న. వారం గ్యాప్, 4-5 రోజుల గ్యాప్ లో పడ్డాయి. ఇప్పుడు ఇదంతా జై భారత్ మూవ్మెంట్ ఛానల్ లో 4 గంటల 16 నిమిషాలు కూడా పెట్టడం అనేది ఒకటి దగ్గర పెట్టా. అవును. ఈ 2025 జూలై 25న, అంటే ఒక పార్ట్ రిలీజ్ అయిన వెంటనే వెంకట చాగంటి గారు దాన్ని అవమానపరచకండి రమణమూర్తి గారు అని ఘనాపాటి కాదు ఘనాపాటి అన్నారని ఆ స్పెల్లింగ్ మీద చేదస్తంతో 1 గంట సేపు వీడియో, 57 నిమిషాల వీడియో పెట్టారు. తర్వాత జూలై 30న ఘనాపాటి గారు స్పందించారు. జూలై 30న ఘనాపాటి గారు ఈయన చెప్పారు నిజాలా అని నా బొమ్మ పెట్టి తమ్ముళ్ళతో ఆయన 23 నిమిషాల 59 అంటే 24 నిమిషాల వీడియో సుమారుగా ఆయన పెట్టారు. జూలై 31న మర్నాడే
వెంకట చాగంటి గారు రమణమూర్తి దేవుడికి నమ్మరు కానీ ఇంద్రుడి దేవుడికి ప్రచారం అని ఐఫోన్ పెట్టి ఎందుకంటే అని ఒక శీర్షికతో ఆయన ఒక వీడియో పెట్టారు. ఆగస్టు 13న మళ్ళీ వెంకట చాగంటి గారు రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాఖాహార వైద్యం అని ఒక వీడియో పెట్టారు. అంటే 4 వీడియోలు వచ్చాయి మనకి రిప్లై కింద. అవి కూడా అటు ఇటుగా చూస్తే సబ్జెక్టు 3 గంటల దాకా ఉంటుందేమో, తక్కువేమీ కాదు. ఆశ్చర్యం 3 గంటలు శోధించిన విషయం లేదు దాంట్లో. ఇది చాలా ఆశ్చర్యం. మొట్టమొదట నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఎందుకు మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు వెంకట చాగంటి గారు, ఘనపాటి వారు? మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీరు మొట్టమొదటి ఒకసారి ఆయన మన వెంకట చాగంటి గారు వారు వీడియో ఉందండి, మీరు దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. దాంట్లో తిరుమల మాంసం 4 గంటల వీడియో పెట్టలేదండి. కానీ ఆయన మనం అప్పటికి ఒక 12 మంత్రాలు మనం రాసి దాని లిస్ట్ చూపించారు ఆయన స్క్రీన్ మీద. ఆయన ఫస్ట్ వీడియోలో మనం దాని పెద్దగా ఒకటి పద్యాన్ని చదివినిపించారు, మిగతా నేను ప్రస్తావించి చెప్పాను. ఈ 12 మంత్రాలు 9.27 దగ్గర. సో మనం ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క వీడియోలో చేద్దాం. ప్రస్తుతం అయితే మొట్టమొదటిది 1.161.10 ఇది మనం చేద్దాం. సో ఇప్పుడు ఆ మంత్రానికి వెళ్దామండి. ఆయన చెప్పింది 12 మంత్రాలు ఉన్నాయి. లిస్ట్ కూడా ఇచ్చారండి వారే. మనం చెప్పినవి ఒక్కొక్క దాని మీద ఒక వీడియో చేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ 25.08 దగ్గర ఇదే వీడియోలో కూడా మరొకసారి విషయం మేము కమిట్ అయ్యాము. మళ్ళీ చెప్పింది ఏమిటంటే, మేము వీడియోలు చేస్తున్నాము, 12 మంత్రాలు వచ్చినాయి లిస్టు అని స్క్రీన్ ప్లే చేసి మరి చూపించారు. ఆ ఒక్క ఏది వెంకట నరసింహ శాస్త్రి గారి పద్యం మీద అది కూడా కత్తిని కోసనే తర్కం చేశారు, అది కూడా మాట్లాడతాను నేను. అది తప్ప ఇంకా ఇప్పటిదాకా ఆయన మాట్లాడింది లేదు, వీడియోలు చేసింది లేదు. ఇది ఇలా ఉండగా మనం అటు ఇటుగా 4 గంటల వీడియోలో ఒక 20 మంది మహానుభావులు, వాళ్ళు కూడా ఏమి సామాన్యులు కాదు కదండి, త్రిమతాచార్యులు. ఎవరు? ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు మీ వెనకాల స్క్రీన్ మీద ఉన్నారు. అలాగే మనకి స్వామి వివేకానందులు, అలాగే మనకి దాశరథి రంగాచార్య గారు, అలాగే చంద్రశేఖర సరస్వతి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, శ్రీ ప్రభుపాద గారు కృష్ణ చైతన్య ఉద్యమానికి సంబంధించి, స్వామి వీరేశ్వరానంద స్వామి, గంభీరానంద స్వామి, ఆదిదేవానంద, నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు, వడ్లమూడి గోపాలకృష్ణ గారు, కెఎం మున్షి, ఆర్సి మజుందార్ల సారథ్యంలో సంపాదకత్వంలో వచ్చినటువంటిది విఎం ఆప్టే గారు, అలాగే నండూరు రామమోహన్ గారు, శ్రీ రామవరం కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఇంతమంది అనువాదాలు, అభిప్రాయాలు. వీళ్ళు మీరు చూస్తే హిందూ మతంలో త్రిమతాలను మించి, మొత్తం త్రిమతాలు మనకి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత శాఖలను మించి, త్రిమతాచార్యులను మించి నాకు తెలిసి ఏమీ లేదు. హిందూ మతంలో 90% పైగా వీళ్ళకి చెప్తారు ఎవరో దానికి. అలాగే మీరు ఇంకా కృష్ణ చైతన్య ఉద్యమం కానివ్వండి, సర్వేపల్లి, వీళ్ళంతా నోన్ నేమ్స్. అలాగే మన స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ నుంచి వారు కానీ, ఇంతమంది అభిప్రాయాలు, మన సాయనాచార్యుల అభిప్రాయం, వీటిని ముందు పెట్టామండి. ఎందుకు పెట్టామంటే, హిందూ మతం అంటే ఇలా ఉన్నది ప్రస్తుతానికి. మనం ఏదో వీళ్ళు సడన్ గా ఉలిక్కిపడి రమణమూర్తి గారు సుందరం కనిపెట్టి ఏదో పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు, అలా లేదు కదా, ఏదో మీరు అపచారం చేస్తారని మాట్లాడుతున్నారు. మొత్తం హిందూ మతం ఏదో చెప్తున్నాను నేను. అంటే హిందూ మతంలో ప్రధానమైనటువంటి స్రవంతి వాయిస్ ఇదే, ఇప్పటిదాకా ఉన్నది ఇదే. అంటే వీళ్ళందరూ మీరు త్రిమతాలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా వాళ్ళందరూ హిందూ మతానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు రాసిన పుస్తకంలో నుండి ఏమంటారు, పేజీ పేర్లతో చెప్తున్నాం కదా, చెప్పాలి మీరు అర్జెంట్ గా. కానీ ఎక్కడ నేను మిస్ అవుతుంటే మీరు పేజీ నెంబర్ ఏంది, పేరా ఏంది మాట్లాడుకున్నాం. దానివల్ల ఎవరికైనా విమర్శించదలుచుకుంటే చూసుకుని మన మీద విమర్శ చేయడం స్పష్టంగా. అవును, ఒకవేళ నిజంగా మార్చి చెప్పినా, నేనేమన్నా మార్చి చెప్పినా, తారుమారు చేసిన, మళ్ళీ ప్రజలు ముఖ్యంగా హిందువులు దాన్ని చూసి అవునా కాదా తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించాం అక్కడ. మరి అయినా కానీ ఎందుకు ఇంకేం వచ్చినది అక్కడ? అది మనం ఇది ఇప్పుడు ఘనపాటి వారు చంపదగినటువంటి చిన్న షార్ట్ పెట్టారు. మనకి అదే కదా ట్రిగరింగ్ పాయింట్. వారు పెట్టినప్పుడు మీకు ఆ స్పష్టమైన మాటలు వారికి గుర్తుంటాయి. ఇది శుభారంభం, ఇది మొదలు పెడుతున్నాం మేము. ఏది మనం చెప్పిన ఫస్ట్ చెప్పిన 10-12 మంత్రాలకే మేము దీని మొత్తం అంతా కూడా వివరంగా చెప్తా అన్నారు. వారు సైలెంటే, ఏదో వీడియో పెట్టలేదని కాదు, కానీ ఏ మంత్రానికి అర్థం చెప్పే ప్రయత్నం మళ్ళీ వారు చేయలేదు. నేను ఆ రోజు అన్నాను, ఇది శుభారంభం కాదండి, చాలా మిస్టేక్ ఇది, మీరు
అఖాతం దగ్గర వచ్చారు మీరు, ఏ మంచి ఆరంభం కాదు ఇది, బంగాళాఖాతంలో వెళ్ళిపోతుంది ఇది, ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అన్నాను. చాలా చెడ్డ విషయం అంటే ఎవరికంటే అవసరం అంటే వారికే చెప్పాను. వారికి అనవసరంగా ఇప్పుడు ఎవరో ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడతామని అనుకుంటారు. మేము కొంత చదువుకునే మాట్లాడుతాం, నేర్చుకోవడం కూడా చదువుకున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఘనపాటి వారి దగ్గర నుంచి వెంకట చాగంటి గారి దగ్గర నుంచి ఇంకా ఎవరైనా మన శ్రోతల దగ్గర నుంచి కూడా మనం దిద్దుకుంటాం, తప్పేందో. నేను దానికి ఏమి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు చదివిన విషయాలు, తెలుసుకుంటున్న విషయాలు ఇవి అనేది మనం వారి ముందు పెట్టాం. వారు కూడా ఏం చెప్పారంటే సీరియల్ చేస్తామని చెప్పారు. సీరియల్ చేస్తాం ఏది 10-12 మంత్రాలకి. ఇప్పుడు మనం అటు ఇటుగా 4 గంటల్లో ఒక 70-80 మంత్రాలు నేను లెక్క పెట్టలేదు ఇంకా ఎంత ప్రస్తావించాము. ఏది ఋగ్వేదము, యజుర్వేదము, వాటిలో ఉన్నటువంటి విషయాల్ని ఇంకా చెప్పాలంటే మంత్ర శాస్త్ర ప్రస్తావన అంతకుముందే వచ్చింది. వీటన్నిటిలో మనం చేసినటువంటి బలమైన విషయాలు ఏంటంటే హిందూ మతంలో పశువద ఉన్నది, యజ్ఞాల్లో బలి ఇచ్చేవారు, గోవత కూడా జరిగింది ఒక దశలో, తర్వాత వద్దనుకున్నారు, తర్వాత గోవు గౌరవం వచ్చింది. మూడోది అంటే నరమేధం జరిగినటువంటి సూచనలు ఉన్నాయి, దానికి కూడా సాక్ష్యం ఉంది. ఈ విషయాలు మనం ముందు పెట్టాం. ఇప్పుడు గోవుకే అంత ఆగ్రహించినటువంటి వాళ్ళు నరమేధం కోపం రావాలి. కానీ ఎక్కడ దానికి సంబంధించిన ప్రస్తావన చేయకుండా వేరే వీడియోలు చేసుకుంటూ బహుశా ఏమైనా పనిలో ఉన్నారేమో అనుకుంటాను నేను. చిట్ట చివర మనం వీడియో పెట్టి మీరు పబ్లిష్ చేసుకుంటే August 4. మరి దానికి కూడా మనం చూస్తే కనుక 2 వారాలు 3 వారాలు అవుతుంది కదా, అయినా కూడా మనకు స్పందన రాలేదు. అంటే ఇంకా భవిష్యత్తులో రాదేమో అనుకుంటాను నేను. నేను కూడా భవిష్యత్తులో మనం కూడా ఈ వీడియోలు చేస్తూ కూర్చునే అవకాశం మనకు కూడా లేదు. మనకు చాలా సబ్జెక్ట్ ఉన్నాయి, ఇది చిట్ట చివరి వీడియో కావాలి దీని మీద అనుకుంటున్నాను. కానీ వాళ్ళు పెట్టిన ఈ మధ్యలో పెట్టిన 3-4 వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఒక క్లియర్ చేసేసి చేద్దామండి. చిట్ట చివర మళ్ళీ నరబలికి సంబంధించి ఈయన కొంత కంటిన్యూస్ గా మనం పెట్టిన ప్రతి పార్టీకి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వెంకట చాగంటి గారు. కానీ చిట్ట చివరి ఆయన పగ్గాలు ఎందుకు వదిలేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చివరి భాగం నరబాధం వచ్చినప్పుడు ఎవరో ఒక పాఠకుడు ఆయన అడగటం, ఎవరో ఒక వీక్షకుడు వారికి వీరు సమాధానం చెప్పటం, చెప్పేటప్పుడు నాకు ఆ లింక్ పెట్టండి నేను చూస్తాను అని, అది ఆయనకు తెలియనట్టు, ఆయనకు ఇంట్రెస్ట్ లేనట్టు, లింక్ పెడితేనే సమాధానం చెప్తాను అన్నట్టుగా ఆయన చేసినటువంటి రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాఖాహార వైద్యం అని హెడ్డింగ్ పెట్టారు. కానీ రమణమూర్తి నరబలి ఏమిటో తనకే తెలియదు చెప్పారు. ఆ వీడియో తను చూసినట్టుగా మాట్లాడలేదు. నాకు ఆ లింక్ పెట్టండి నేను చెప్తానన్నారు. కానీ ఉత్సాహంగా హెడ్డింగ్ మాత్రం పెట్టారు, లోపల విషయం అయితే లేదు. అలా ఎందుకు చేస్తారో వారే చెప్పారు మనకి. ఇది ఇక్కడ దీన్ని వదిలిపెడితే మనము ఇంకొంచెం ముందుకు వెళ్దామంటే, నేను చాలా మంది అమాయకులైనటువంటి మన సోదరులు, SCBC సోదరులు, ముఖ్యంగా మన హిందూ మతంలో వాళ్ళకి మనమే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, హిందూ మతం మీద దాడి చేయడం మన ఉద్దేశం, సుందర్ గారి ఉద్దేశం, రమణమూర్తి గారి ఉద్దేశం హిందూ మతం మీద దాడి అనేదాకా వచ్చారు వాళ్ళు. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ఏదో కొన్ని పుస్తకాలు మీరే ప్రచురించుకున్నారనే ధోరణి కూడా మీరు ప్రచురించారు, మీరు మాట్లాడారు, దానికి మనం ఆన్సర్ చేద్దామండి. కానీ ఇంకొక మంత్రాన్ని చిట్టచివరి మనం చెప్పినాం, సుమారుగా 70 చెప్పుంటాం. చిట్టచివరి మంత్రాన్ని మీద నేను ఊరికే వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. నేను ఆదిశంకరులు చెప్పినటువంటి వారి భాష్యాన్ని అనుసరించి రాసినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాలను నేను చదివినిపించాను. ఆ చాప్టర్ లో కొంచెం అశ్లీలత కూడా ఉంటుంది. అంటే యజ్ఞం అనేది స్త్రీ పురుషుల కలయికే యజ్ఞం అంటే కొంత రాశారు, దాన్ని మనం గొప్పగా కూడా తీసుకోవచ్చు, దాన్ని తప్పుగా పడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలు పుట్టాలంటే, నల్ల రంగులో ఉన్న పిల్లలు పుట్టాలంటే, కొడుకు పుట్టాలంటే, కూతురు పుట్టాలంటే ఇలా చేయాలి, ఇది తినాలి, చామన ఛాయలు ఇవి తినాలి అని వాళ్ళు లెక్కలు చెప్పారు. దాంట్లో చిట్ట చివరన మనం ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తు, దీంట్లో ఈ బృహదారణ్యక ఉపనిషత్తుల నుంచి నేను అలా చదివిపించానండి. వారికి శబ్దాలకు చాలా ఆసక్తి ఉంది వెంకట చాగంటి గారు. ప్రతిపదార్థం అంటారు. నేను ప్రతి పదార్థంలో అక్కడ వాడినటువంటి సంస్కృత శబ్దాలను కూడా స్పష్టంగా వారికి మనం చదివించాం. అది బృహదారణ్యక ఉపనిషత్తులో 6.4.18 అంటే 6.4.14 నుంచి స్టార్ట్ అయిన సబ్జెక్టు. నేను ఆఖరిది వేద పండితుడైనటువంటి సభల్లో బాగా ప్రసంగించగలిగినటువంటి రెప్యూటెడ్ స్కాలర్ అయినటువంటి ఒక కొడుకు పుట్టాలి అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు రైస్ కుక్డ్ విత్ మీట్ దట్ ఆఫ్ యంగ్ ఆర్ మెచ్యూర్ బుల్. నేను ఇంగ్లీష్ పుస్తకం చెప్తున్నాను, కానీ సంస్కృత శబ్దాలు వాడిన విషయాలు ఏమిటంటే ఔక్షేణ, ఆర్షభేణ అంటే కొంచెం వయసులోనే ఎద్దు, కొంచెం కోడిదూడ లాంటిది. ఇది మనం ఆ రోజు చెప్పింది. ఇంత స్పష్టంగా విషయం ఉంది అని అన్న తర్వాత అయినా సరే వారు
దానికి సంబంధించి మాట్లాడకపోతే ఈ పుస్తకం ఒక దాంట్లో ఆదిశంకర్ ఎక్కడైనా పొరపాటు పడ్డారేమో, లేకపోతే అనువాదకులు పొరపాటు పడ్డారేమో, రమణమూర్తి గారు సుందరు అది కూడా దురుద్దేశంతో ప్రింట్ చేయించారేమో అని అనుకోవడానికి వీలు లేకుండా ఈ ఒక్క మంత్రానికి సంబంధించి ఇంకొక 4-5 ఎవిడెన్స్ నేను పెడదామని అనుకుంటున్నానంటే మీకు తెలుసు కదండి, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో విఖ్యాతులైనటువంటి వారు సద్గురు మలయాళ స్వామి గారు. వారు అన్ని ఉపనిషత్తులు వేశారండి. ఇదొక్కటే బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు తెలుగులోనే ఉంది. దాంట్లో వారు రాసినటువంటి అర్థం ఏదైతే ఉంటుందో మనం చూద్దామంటే 6.4.18 అంటే పేజ్ నెంబర్ కూడా 741 పేజీలో ఆ 18వ మంత్రానికి మాత్రమే నేను చెప్తున్నాను అర్థం. 14-15 చెప్తే లెంగ్త్ అవుతుందని చెప్పడం కాబట్టి చెప్పినదే కదా. నేను ఇంకెవరైనా వేరే రాశాను చూద్దాం, ఇంకెవరైనా రాశారు. వారు కూడా ఆవుక్షణైన వయస్సు గల ఎద్దు మాంసంతో గాని ఆర్షభేణ అధిక వయస్సు గల ఎద్దు మాంసంతో ప్రతిపదార్థం అండి పాచయిత్వ వండించి సర్పిష్మంతం నెయ్యి కలదానిగా ఆస్మీయతాం భక్షించవలేను అని కొడుకు పుట్టాలంటే ఏం చేయాలో స్పష్టంగా రాశారు. తాత్పర్యంలో కూడా 742 పేజీలో వయస్సు గల వృషభము యొక్క గాని అధిక వయస్సు గల వృషభము యొక్క గాని మాంసముతో పచనము చేయబడిన మాంసాన్నమును స్త్రీ పురుషులు భక్షించలేని వారికి అట్టి పుత్రుడు కలుగుతారు. ఎటువంటి వాడు? వేదాలని పండితులు సుప్రసిద్ధంగా అన్ని కూడా బతికింటూ కూడా వారు కూడా చెప్పారు. ఇది చాలా మలయాళ స్వాముల వారికి చాలా ప్రఖ్యాతి ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారు ఉపనిషత్తుల లాస్ట్ టైం నేను ఇండియన్ ఫిలాసఫీ ఇచ్చాను. ఇది ఈ పుస్తకం ఎవరండి ద ప్రిన్సిపల్ ఉపనిషత్తు అంటే ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు, దశోపనిషత్తులు ముఖ్యమైనవి ఉంటారు. దానికి ఆయన ట్రాన్స్లేషన్ చేశారు మహానుభావుడు. ఆయన మహానుభావుడు. ఆయన చేసినటువంటి ట్రాన్స్లేషన్ లో సర్వపల్లి రాధాకృష్ణన్ గారు మన మాజీ రాష్ట్రపతి గారు మహాపండితుడు. ఆయన చేసిన దాంట్లో ఈ పర్టికులర్ నెంబర్ 6.4.18 పేజ్ నెంబర్ అండి, పేజ్ నెంబర్ 326. దాంట్లో వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే that he should study all the Vedas, that he should attain a full term of life. సుదీర్ఘమైనటువంటి ఆయుష్ మొత్తం వేదకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి కొడుకు పుట్టాలి. That he should attain full term of life. They should have rice cooked with meat and eat it with clarified butter. నెయ్యితోటి అన్నం వండుకొని తినాలి. Then they should be able to beget. అప్పుడు పుట్టించగలుగుతారు. either veal or beef. veal అంటే కోడిదూడ యొక్క మాంసం, బీఫ్ అంటే ఎద్దు మాంసం. వీటిని వండుకుని తినమని ఆయన కూడా ఆక్షణ హర్షమైన అదే అర్థం రాశారు. ట్రాన్స్లేషన్ అదే ఉంది ఎగ్జాక్ట్లీ. ఇది పుస్తకం అండి 108 ఉపనిషత్తులు. జయంతి చక్రవర్తి గారు ఈ 108 ఉపనిషత్తులను దగ్గర తెచ్చే ప్రయత్నం చేశారండి. దాంట్లో నేను బృహదారణ్యకానికి సంబంధించి చదివిపిస్తానండి. సుప్రసిద్ధుడు గొప్ప పండితుడు సభలలో జనరజకంగా ప్రసంగించేవాడు పూర్ణాయుర్దాయం కలిగిన వాడు 4 వేదాలను పఠించేవాడు ఆయన కుమారుణ్ణి కనాలనుకునే దంపతులు నాగలి దున్నే ఎద్దు మాంసాన్ని, మామూలు ఎద్దు కూడా కాదు అంటే పటిష్టంగా వయసులో ఉన్నటువంటి ఎద్దు అనే అర్థంలో రాయడానికి నాగలి దున్న వాడారనుకుంటున్నాను నేను. ఎద్దు మాంసాన్ని బియ్యంతో కలిపి వండి అందులో ఆవు నెయ్యి కలిపి భక్షించాలి. అలా చేస్తే ఆ దంపతులు తాము కోరిన పుత్రుడు సంతానంగా పొందుతారు. ఇంత స్పష్టంగా రాశారండి. తర్వాత ఇది 112 ఉపనిషత్తులు. ఎవరు రాశారండి? ఇది చాలా మంది పండితులు రాశారండి. కేఎల్ జోషి గారు, ఓఎన్ బిమలి గారు, బిందియా త్రివేది గారు, ఈ ముగ్గురు కూడా సంపాదకత్వం వహించారు. కానీ లోపల ట్రాన్స్లేషన్ 112 అంటే ఇవే చిన్న పనులు కాదు, పెద్ద పనులు ఇవి. ఉపనిషత్తుల ట్రాన్స్లేషన్ చిన్న పని కాదు. వారు దానికి పర్యవేక్షణ చేశారు. వారు రాసిన దాంట్లో కూడా ఆ పర్టికులర్ మంత్రం నేను చదువుతానంటే కొన్ని టెక్స్ట్ లో చాప్టర్స్ మారుతున్నాయండి. దట్ ఎ సన్ లెర్న్డ్ ఫేమ్డ్ ఎ ఫ్రీక్వెంటర్ ఆఫ్ కౌన్సిల్ అసెంబ్లీ సభలో మాట్లాడేటువంటి ఎ స్పీకర్ ఆఫ్ డిస్కోర్స్ డిజైర్ టు బి హర్డ్ బి బోర్న్ టు మీ నాకు పుట్టాలి గాక. దట్ హీ బి ఏబుల్ టు రిపీట్ ఆల్ ది వేదాస్ వేదాలను మనం చెప్పాలి. దట్ హీ అటైన్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ సుదీర్ఘమైన ఆయుష్ కలిగి ఉండాలని అనుకోరు వాళ్ళు. దే టూ షుడ్ హ్యావ్ రైస్ బాయిల్డ్ విత్ మీట్ మాంసంతో కలిపి అండ్ షుడ్ ఈట్ ఇట్ ప్రిపేర్డ్ విత్ ఘీ నెయ్యితో కలిపి సేమ్. ఏ మాంసం అండి? దే టూ ఆర్ లైక్లీ టు బిగెట్ హిమ్ విత్ మీట్ ఎయిదర్ వీల్ ఆర్ బీఫ్. వారు చెప్పిన పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 327. ఇది ఎవరు ప్రింట్ చేశారు చెప్తామంటే మళ్ళీ పబ్లిషర్ కూడా వచ్చింది. నార్త్ ఇండియన్ ఇవన్నీ కూడా పరిమల్ పబ్లికేషన్స్ ఢిల్లీ వాళ్ళు. తర్వాత ఇది 10 ఉపనిషత్తులు, దశోపనిషత్తులు అంటారు. పిపరయ్య రీసెర్చ్డ్ అండ్ ఎడిటెడ్. వారు చాలా వివరంగా ట్రాన్స్లేట్ చేసి వాటి అర్థాలు రాసే ప్రయత్నం చేశారంటే వారు కూడా ఈ భాగానికి వచ్చేటప్పటికి
వారు చెప్పిన ట్రాన్స్లేషన్ చదివిపిస్తాను. నౌ ఇఫ్ ఎ కపుల్ విషెస్ ఎ సన్ హూ ఇస్ లెర్న్డ్, ఫేమస్, ఫాండ్ ఆఫ్ డిస్కషన్స్, ఏ గుడ్ స్పీకర్, ఎక్స్పర్ట్ ఇన్ స్టడీ ఆఫ్ ది వేదాస్, ఇందాక మనం వేద పండితుడు, సభల్లో గెలుచుకునేవాడు, జనరజంగా మాట్లాడేవాడు, అటువంటి కొడుకు, అండ్ దట్ హీ షుడ్ అటైన్ ఎ ఫుల్ టర్మ్ ఆఫ్ లైఫ్, దీర్ఘాయుష్యగలిగినటువంటి వాడు, దెన్ దే షుడ్ హ్యావ్ రైస్ కుక్డ్ విత్ మీట్ ఆఫ్ ఎ హెల్దీ బుల్, ఆరోగ్యమైనటువంటి ఎద్దు మాంసాన్ని, అండ్ ఈట్ ఇట్ విత్ క్లారిఫైడ్ బటర్, నెయ్యితో కలిపి తినాలి. దెన్ దే వుడ్ బి ఏబుల్ టు బిగెట్, అప్పుడు అతన్ని పుట్టించగలుగుతారు. అది పేజ్ నెంబర్ 229. ఇది ఎవరిదో పబ్లికేషన్స్ చెప్దామండి. ఇది భారతీయ విద్యాభవన్ వాళ్ళది. భారతీయ విద్యాభవన్ అంటే చాలా ప్రఖ్యాత సంస్థ. రీసెర్చ్ అండ్ ఎడిటెడ్ బై రామ్ కే పిపరయ్య. ఇది వాళ్ళు చేసింది 2003లో వచ్చినటువంటి పుస్తకం ఇది. తర్వాత ఇందులో ఉందండి. ఇది చాలా గొప్ప ప్రయత్నం అండి. సుమారు 6 వాల్యూమ్స్, నేను 5 వాల్యూమ్ పట్టుకొచ్చాను. అవి ఇంత భారీగా ఉంటాయి కదా. ఇది చతుర్వేదాంతర్గత ఉపనిషత్తు ఉద్యానవనము అనే పేరు మీద తాత్పర్యము, వ్యాఖ్యానము ఏలేశ్వరపు హనుమ రామకృష్ణ గారు రాశారు. ఇది నేను నెట్ లోంచి కాపీలు తీసుకున్నానండి. లావు పుస్తకాలు ఉంటాయి, మొత్తం 6 వాల్యూమ్స్. దీంట్లో మనకు కావాల్సినటువంటి మంత్రం ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటే దానికి వారు రాసినటువంటి అర్థం ఈ విధంగా ఉందండి. వారు ఇక్కడ చక్కగా సంస్కృతం రాశారు, తెలుగు భావం రాశారు. అట్టి దంపతులు, ఎటు దంపతులు, ఏదైతే అలాంటి కొడుకు కావాలంటారు వాళ్ళు, ముసలి ఎద్దు మాంసాన్నమును నెయ్యితో భక్షించడం చేత అట్టి కోరిక సిద్ధించగలదు. ఇంకో మాట కూడా బ్రాకెట్ లో రాశారు, తదితర శాస్త్రం వచ్చి అట్టి మాంసాన్నం నిషిద్ధమని చెప్పబడుతుందని. ఇది తర్వాత లేటర్ డెవలప్మెంట్ అంటారు. మనం మొదటి నుంచి ఈ మాట చెప్తున్నాం, మనం వాళ్ళ నిలబడి చెప్పట్లేదు. ఇది ఉంది, తర్వాత మారిందని చెప్తున్నాం. ఇవాళ ఎవరు తినేవాళ్ళు లేరు, కానీ ఇది ఉంది అని చెప్తున్నాం మనం. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామండి. నేనేం చెప్తున్నానంటే, ఇన్ని అనువాదాలు నేను నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నేను సెలెక్టెడ్ తెచ్చాను. ఈ ఒక్క ఉపనిషత్తు మీద, ఒక్క మంత్రం మీద కావాలంటే నేను కనీసం 40-50 కూడా చెప్పగలుగుతాను. నేను ఉపనిషత్తుల మీద నాకు చాలా అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టి నేను ఎవరి అనువాదం చేసినా ఒకసారి చూసుకుంటాను, ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద. అందుకని ఇప్పుడు ఈ ఉపనిషత్ మాత్రం ఏదైతే ఉన్నదో, నేను ఇన్ని రకాలుగా ఇన్ని అనువాదాలు చెప్తుంటే, హిందూ మతంలో ఇట్లా ఉంది ఆయన, మీరు సడన్ గా వచ్చి ఏదో ఈ సుందరములు రామమూర్తి ఏంటంటే మీరు ఇలా చెప్తున్నారు అని హిందూ మతం మీరు చెప్పినట్లేదు. హిందూ మతం త్రిమతాచార్యులతో సంబంధం లేకుండా, ప్రభుపాద గారితో సంబంధం లేకుండా, కంచి శంకరాచార్యుల గారితో సంబంధం లేకుండా, లేకపోతే రామకృష్ణ మిషన్ తో సంబంధం లేకుండా, స్వామి వివేకానంద సంబంధం లేకుండా, సర్వేపల్లి రాధాకృష్ణ, దాశరథ రంగాచార్య, సాయణాచార్యుడు వీళ్ళెవరు కాకుండా మీరు చెప్పాలి ఎక్కడి నుంచి మాట్లాడతారు ఇవన్నీ కూడా. నేనంటే మొత్తం ఇక్కడ ఉంది మతం అంతా, హిందూ మతం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ మాటలు మనం అనుకున్న తర్వాత వీరు చేసినటువంటి ఒక సిల్లి ఒకటేంటంటే, 4 భాగాలు ఒక వీడియోని ఏమంటే వారు యూనివర్సిటీ పెట్టారు, ఘనపాటి వారు కూడా, వారిద్దరికి కూడా మొదటి నేను నమస్కారం చెప్పుకుంటాను. ఏమిటంటే మన సబ్జెక్ట్ లో వెళ్ళే ముందు మాట చెప్పుకోవాలి. ఏదో మంచి పని చేస్తారు, వాళ్ళేం తప్పనవలసిన పని మనకి, ఏదో వేదానికి ఏదో ప్రూవ్ చేద్దాము యూనివర్సిటీ పెట్టని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఘనపాటిగా చదువుకోవడం, వేదం నేర్చుకోవడం చిన్న విషయం కాదు. ఖచ్చితంగా వారి జీవితాన్ని దానికి అంకితం చేసి దానికి డెడికేటెడ్ గా ఉండి ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళి చేస్తున్నారు తప్పితే వాళ్ళ మీద నాకేమి, వాళ్ళ కృషి మీద, వాళ్ళ గురువుల మీద, వాళ్ళ సబ్జెక్టుల మీద వాళ్ళు చేస్తున్న దాని మీద నాకేం చిన్న అభిప్రాయం లేదు. నేను వాళ్ళని అవమానించే ఉద్దేశం లేదు. కానీ మీరు 1/4, 2/4, 3/4, 4/4 అని మీరు పెట్టారండి. క్లియర్ గా పెట్టాం కదా. 1/4 పెడితే అర్థం 4 భాగాల్లో మొదటి భాగం, 3 భాగాలు. మీరు కొంచెం వెయిట్ చేస్తే బాగుండదు. 4 మనం ఒకసారి రికార్డ్ చేసాము, అంత లెంగ్తీ చూడలేరు అనే అభిప్రాయంతో దాన్ని డివైడ్ చేసి మీరు పెట్టారు. ఏం గొప్పలు మునిగిపోయినాయండి. దానికి అది పెట్టంగానే వెంటనే యుద్ధంలో దిగి అక్కడ మన డ్రెస్ గానీ అటైర్ గానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ చూస్తే ఒకసారి చేశారు ఎవరైనా చెప్పేస్తారు. సరే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. సరే దాన్ని నేను పెద్దగా తప్పేం పట్టలేదు, కానీ వాళ్ళు తీసుకున్న సబ్జెక్టులు ఏంటండి, సబ్జెక్టు అనేది ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడతారండి. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నది, వారు ఒక మాట మొట్టమొదట వారు చేసినటువంటి ఒక వీడియోలో, వేదాన్ని అవమానపరచకండి రమణమూర్తి గారు అనడంలో తప్పేం లేదు కదా. ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఆయన. తమిళ ఏంటంటే ఘనపాటి కాదు ఘనపాఠి, ఘనపాఠి అన్నాడు. సరే ఘనపాటి విడదీస్తే ఘనపాటి, దగ్గరకు వస్తే సముద్ర సంధించి ఘనపాటి అవుతుంది. నాకు తెలిసి, నాకు చిన్న భాష తప్పుడు దిద్దుకుంటాం, దానికి అభ్యంతరం లేదు. మీరు దాని తర్వాత కరెక్షన్ కూడా చేశారు నాకు తెలిసి. ఇది అంత పెద్ద సబ్జెక్ట్ అండి మాట్లాడడానికి. అంటే అక్షర దోషాలు అనేవి తప్పితే ఇంకేం లేదా. ఆయన మొత్తం వీడియోతో 2 విషయాలు మాట్లాడారు.
ఆ వీడియో చూడండి, 57 minutes పైన 1 hour వీడియో ఉంది. అది ఆ 1 hour వీడియోలో ఒక అర్ధగంట అంతా ఘనాపాటి కాదు, ఘనాపాటి మళ్ళీ నవ్వుతాడు, ఆయన ఎక్కిరించినట్టుగా చేస్తాడు, హాయ్ కాదండి అంటాడు, మళ్ళీ గౌరవించినట్టే పెద్ద అని చెప్తున్నారు. మరో పక్క ఏమంటాడంటే కత్తిని కోసి ఏంటంటే ఆ పద్యంలో కత్తిని కోస్తారా ఎవరైనా, అది ఇదో పెద్ద సబ్జెక్ట్ అయినట్టు భాష మీద లేదండి. భాష నేను ఇంకా చూసానని ఆయన భాష మీద ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని తులసి మీద కూడా వీడియో పెట్టాడు, తెలుగు భాషను నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక్కసారండి నేనే ఏమంటే సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా తెలుగు భాషలో ఒక వీడియో మనకి ఒక యూట్యూబ్ ఛానల్ రావాలంటే ఎంతమంది దాని వెనకాల ఆపరేట్ చేస్తారు. ఒక్కొక్కసారి పొరపాట్లు జరగవు, మనం అడ్మిట్ చేస్తాం, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, సరి చేసుకున్నాం కూడా. ఇప్పుడు దాన్ని కూర్చుని వీడియో చేయాల్సినంత అవసరం ఉందా? అసలు కంటెంట్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కదా. అసలు వేదాల మీద మీరు తప్పుడు సాక్ష్యాలు మీకు ముందు పెట్టిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడలేదు, చేస్తాం సీరియల్స్ చేస్తామని అక్కడ ఆగిపోయారు. ఒకసారి నేను కొన్ని మీకు దృశ్యాలు చూపిస్తానండి, మీరు ఎందుకంటే నిజంగానే వేదానికి సంబంధించి తప్పుడు భాషనే మనం చెప్పింటే మాట్లాడండి, వాళ్ళు ఆధారాలతో చూపించాలి. స్పెల్లింగ్ ఒకటే కదా. ఇంకోటి ఏంటంటే ఉచ్చారణ ఎక్కించారు, 2 ఉచ్చారణ ఆయన పితరం దాని మీద చాలాసేపు అది ఫస్ట్ అదే చేసాడు. ఈ తమిళనాడు పెట్టడానికి గోదావరి పెట్టారు, గోదావరి క్వశ్చన్ మార్కు లేకపోతే దానికి ఏదో రాసి పెడుతున్నారు కదా, అట్లా పెడతారా ఇట్లా పెడతారా అని కూడా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇది చూడండి, చదవండి. ఋషులు కృత్రిమ మేధస్సు అంటే అర్థం మారిపోతుంది, అది తమిళ. ఇలాంటి దరిద్రపు వీడియో ఇలా కూర్చుని మనం చేసుకుని అవతల తమిళ ఎక్కించే ఉద్దేశం నాకు లేదు. కానీ ఆయన దింపాడు, అదే రిపీట్ అయింది అని చెప్పి తప్పనిసరిగా చేస్తున్నాం. ఇది చూడండి, మీరే చెప్పండి. సేమ్ కృత్రిమ మేధస్సు ఏమంటారు వెంకట చాగంటి గారు? మేధస్సు అంటారా? మేధస్సు అంటే అర్థం వస్తుంది ఎవరు తెలుసా? రైట్, ఇది ఒకసారి చూడండి. వీర రాఘవయ్య గారి రాఘవయ్య కాదండి, రాఘవయ్య. ఓకే 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 రెండో ఓకే ఓకే రాఘవయ్య ఓకే కాదండి. మరి ఘనాపాటి మీద నవ్వుతూ చపలు కొడుతూ ఎక్కిరిస్తూ దండాలు పెడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ మీరు చేసే ముందు ఇది ఒకసారి చూడండి. కొంచెం బాధ, కొంచెం నొప్పి ఆరోగ్యానికి మంచిది. ఆ బాగ్ కింద బాధ అంటారా బాధ అంటారు? బాధ అంటారు, బాధ అంటారు. బాగ్ కింద జటా ఉండవు. బాధ కాదండి, బాధ అని ఒక అర్థం వీడియో చేద్దాం మనం దీని మీద. అవునండి, ఇది ఒకసారి చెప్పండి. వేదాలు వేమన పద్యాలని సమర్థిస్తుందా? వేదాలు అంటే ప్లోరల్ కదండి, సమర్థిస్తాయా సమర్థిస్తాయా లేకపోతే వేదం సమర్థిస్తుందా అని ఉండాలి. ఇది వేద భాష అంటే అయ్యి చెప్తారు అంటే ఇచ్చేసాడు ఆయన అలాంటివన్నీ అని చెప్పి ఆయనకి మన భాష ఘనాపాటి ఒక వారి భాషలో చెప్దామనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒకసారి చూడండి. సోమరసం అంటే మాధ్యమ. నేను కూడా చెప్పండి, మాధ్యమ కాదండి, మాధ్యమ లేదండి జగంటి గారు, మధ్యమాన్ని పెట్టండి మీరు అని చేయాలి. నేను మాధ్యమాన్ని పెట్టాడు. ఏమిటిది? మధ్యమా అని పెట్టాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి, అంటే ఇప్పుడు వారు పెద్దవారు, వారికి ఎవరో వారి భాషలో చెప్పాలంటే శిష్యులో లేకపోతే వారి ఎవరో తమిళం చేసేవారు వేరే వారు ఉంటారు, జరుగుతాయి. దాని మీద మాట్లాడతాం అసలు. ఇప్పుడు ఘనాపాటి కత్తిని కోసం ఇదే కదా సబ్జెక్ట్ మాట్లాడింది ఆయన. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, ఇది ఉచితమా మన మీద పెట్టారండి. నేను అడుగుతున్నాను, ఇలాంటి తమిళాలు పెట్టచ్చా మీరు? తిరుమల ఆవు మాంసం తినమని ప్రోత్సాహం. వాళ్ళు ఏం చేశారంటే నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు రాసినటువంటి అనువాదాన్ని, పద్యానువాదాన్ని చక్కగా ప్రచురించారు టీటీడీ వాళ్ళు. దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే మీరు వేరే పుస్తకం వేసుకోండి, లేకపోతే వ్యవస్థ రాసుకోండి, లేకపోతే అప్పీల్ చేయండి. కానీ అది రాస్తే ఆవు మాంసం తినమని ప్రోత్సాహం అంటే నాకు అర్థం కాదు. ఆవు మాంసం తినమని ఎక్కడైనా ఉందా దాంట్లో? తిరుమల వాళ్ళు ఆ మాట చెప్పారా? ఇలాంటి హెడ్డింగ్ పెట్టి మీరు హిందువుల మనసులు గాయపరుస్తారంటే నేనేం చెప్తాను? మీ యొక్క స్టూడియోకి వచ్చానండి, నేను స్టూడియోకి ఎలా రావాలని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు విఎస్టీ దగ్గర నుంచి రండి లోపలికి అని చెప్పారు అనుకోండి. విఎస్టీ దగ్గర మీరు చెప్పడం అంటే మీ ఉద్దేశంలో నన్ను సిగరెట్లు తాగమని చెప్పినట్టే, సిగరెట్లు తాగమని చెప్తున్నారు మీరు అని నేనంటే, బాబు మా ఆఫీస్ అక్కడ ఉంది, అది ఉంది అని చెప్తున్నాను. మేము కూడా అది చెప్పాము. వీళ్ళు చాలా చోట్ల నేను ఎక్కడ చెప్పారో చెప్తానండి, నువ్వు అవకాశం తినడం నీ ప్రోత్సహిస్తున్నావు అని కొంత, అంతేకాకుండా దాని గురించి వీడియో తిరుమలకే పెట్టేది. అదే కాకుండా రమణమూర్తి కావాలంటే బొడ్డు మాసం తినండి ఏమి కాదు పర్మిట్ ఇచ్చారు నాకు వెంకట చాగంటి గారు.
వెంకట సెకండ్ గారు నేను పాల్గొడతానని చెప్పాను. చాలా సార్లు చెప్తారు. జెంటిల్మెన్ పద్ధతిలో మాట్లాడడం నేర్చుకోవాలని వారికి నేను సవినయంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా మీరేమన్నా నాకు చెప్పడానికి గుడ్డ వాసన నేను తిననక్కర్లేదు. అదేమి పద్ధతి, అదే మర్యాద. నేను చెప్తే నా స్టేట్మెంట్ మీరు తీసుకోవాలి. మీరు తీసుకోలేదు, గుడ్డ మాంసం కావాలంటే మీరు తినండి, తప్పేమీ లేదు, దాని గురించి వీడియోలు చేయకండి అని ఒక ఆయన గుడ్డు మాంసాన్ని ఆవు మాంసాన్ని తినమని ప్రోత్సహిస్తున్నారని కింద కామెంట్లు పెట్టే వాళ్ళు అదే పెడతారు, వీళ్ళు అదే పెడతారు. తిరుమల వాళ్ళు ఆవు మాంసం తినడం ప్రోత్సాహం ఎక్కడ చేయలేదండి. వాళ్ళు వేదల్లో అది ఉందని అర్థం వెంకటేశ్వర శాస్త్రి గారు రాస్తే ప్రింట్ చేశారు అంతే. ఇలాంటి తమిళాలు పెట్టడం అనేది హిందూ మతంలో లేని విషయాలు మీరు ప్రచారం చేసి దుర్మార్గం చేయకూడదు మీరు. నా తిరుమల ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి రామమూర్తి గారు, చెప్పండి. వాస్తవంగా అది తిరుమలను అవమానించడు. ఎందుకంటే వాళ్ళు ఒక పద్యాన్ని అనువాదం చేసినటువంటి సాయణాచార్యులు గారు కానీ దాశరథ రంగాచార్యులు గారు కానీ లేకపోతే ఈ అనువాదాలు ఇందాక నేను వినిపించినటువంటి వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు ఆవమాసం తినమని చెప్పట్లేదు. అక్కడ అలా ఉందని ఆయన అని చెప్తున్నారు. అట్లా ఉన్నదాన్ని అలా ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు మారింది, ఇవన్నీ మామ చెప్పే వాళ్ళు చెప్తున్నారు. విషయం చెప్తే అర్థం కాదా? దానికి అంత హేళన అవసరమా? ఇప్పుడు ఇదొకసారి చెప్పండి, గోవధ అని అలా పెడతారా? ఆ విధంగా తమ్నైల్స్ టీటన్ లో ఆ విధంగా మీరు హిందూ మతాన్ని ఈ తమ్నైల్ అర్థం ఏంటండి? రమణమూర్తి నరబలి శ్రీనివాసరెడ్డి శాకాహార వైద్యం. దీని అర్థం రమణమూర్తి నరబలి ఇచ్చాడనే నాకు తెలుసుకోగలదు. రమణమూర్తి నరబలి చేశాడనా? నేను నరబలి చేశానా? లేకపోతే నన్ను ఏమైనా బలిస్తారా? లేకపోతే నేను నరబలి చేయమని చెప్తున్నాను. ఇటువంటి హెడ్డింగ్స్ మీరు పెట్టచ్చా? వేదంలో నరబలి ఉన్నందుకు సాక్ష్యం ఉంది, ఈ రకంగా ఉంది, ఈ రకమైన సంప్రదాయం మనకు ఉంది, సునశేపుడు కథ ఉంది అని నేను చూపించాను. మీకు ఇబ్బంది ఉంటే దాని మీద విమర్శ రాయండి, ఇది తప్పేం లేదు దానికి. రమణమూర్తి నరబలి హెడ్డింగ్ మీరు పెట్టచ్చు, ఇంకోటి పెడితే ఇంకో హెడ్డింగ్లు మీరు ఎక్కిరిస్తారా? ఇంకొంచెం చదవండి. దాని తర్వాత శ్రీనివాసరెడ్డి శాకాహార వైద్యం. శాకాహారం రాలేదు, శాఖాహారం రాశాడు. శాఖము అంటే మనం తినేటువంటి వెజిటబుల్, కూరగాయలు, వెజిటబుల్స్ శాఖం అవుతాయి. వండుకున్న శాఖం అవుతాయి, కాకపోయిన శాకంబరి దేవి ప్రసాదం, శాకంబరి దేవి ఒక దేవతనే ఊహించుకుందాం మనం. ఇప్పుడు శాఖ అంటే కొమ్మ అని అర్థం, కొమ్మ. శాఖాహారం అంటే కొమ్మని తినడం అని అర్థం. ఈ శాఖాహారం ఎక్కడ లేదు. మరి వారు ఘనాపాటి రాసినప్పుడు శాఖాహారం ఉందో శాఖాహారం ఉందో చూసుకోకుండా రాస్తారా? ఒకసారి అంటే పోలే అనుకోవచ్చండి. ఇంకొన్ని చూపిస్తాను చూడండి. 100 సంవత్సరములు ఆరోగ్యముగా ఉండటానికి మళ్ళా శాఖ అంతే. శాఖ కొమ్మలు తినాలి. ఏం కొమ్మలు తినాలి కూడా చెప్పాలి. మాకు అంత పళ్ళు లేవు, వారే తినాలి కొమ్మలు. ఇది చూడండి, మొదటి నుంచి సేమ్ శాఖ ఏముందండి, అది సేమ్ శాఖ శరీరం కోసమా లేదా మనసు కోసమా? శాకాహారం మామూలు కాదు కదా. ఇప్పుడు మనం గురువుల దగ్గర తన నోరు పెరిగేది అన్నట్టుగా ముట్టుకుంటే మీ ఛానల్ నిండా బొచ్చెడు తప్పులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకళ్ళని ఎక్కిరిస్తూ అంత పెద్ద వీడియో అంత సేపు 50 నిమిషాలు అవసరం ఏముంది? నీకు సంస్కృతం రాదండి, నీకు రాదు తెలుగు అండి. సంస్కృతం వస్తుంది చెప్పారు, అది చెప్పారు అప్పుడు ఫస్ట్ నేను. ఇప్పుడు ఈయన తెలుగే రాదు అన్న ఉద్దేశం. ఒకసారి వాడి వీడియో ఓపెన్ చేయండి, నేను చెప్తాను ఒకటి. రాముడు దేవుడు నమ్మరు కానీ అనే వీడియో ఉంది కదా, జూలై 31 వారు చేసినటువంటి వీడియో. ఇంద్రుడు దేవుడు ప్రచారం ఎందుకంటే 10.21 దగ్గర ఒక్కొక్క మళ్ళీ పెట్టండి. ఏమిటో ఏమొచ్చేసిందండి? ధూమరపానము అంటాం. అబ్బా, ధూమరపానం అంటే పొగ. ధూమరం అంటే పొగ. పొగ పానం చేయటం, తాగటము. చాలాసేపు చెప్పండి, అంత మనం వెళ్ళాం కానీ దోమరం అనేటువంటి పదం లేదండి. వాడు దోమం అంటారు దాన్ని. దోమం అన్నం తెలుగులో ఉన్నటువంటి దోమం, సంస్కృతంలో కూడా దోమమే. దోమం అంటే పొగ. దోమరం అనే పదానికి వేరే అర్థం ఉంది, అది కూడా ఇక్కడ మన భాషలో కాదు. దానికి ఏదో కలర్ అనే అర్థం ఉంది, పొగ అనే అర్థం లేదు. ఇప్పుడు దోమము, దోమకేతు, దోమ అనేటువంటి శబ్దం విపరీతంగా వస్తుంది. మీరు నడుపుతున్నదేమో సంస్కృత, దాన్ని ఏమంటారు, వేద సైన్సెస్ కి సంబంధించింది. మీకు తెలుగు చదవడం రాదు అంటే మీకు అంత బాధగా ఉంటుందండి. ఇలాంటి దరిద్ర పని నేను ఎప్పుడు చేయనండి. అంటే వీళ్ళని వెతికి నువ్వు ఈ తప్పు చెప్పు, ఈ తప్పు చెప్పావు, తప్పు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, మీరు కూడా చెప్పొచ్చు, దిద్దుకుంటాం. కానీ అవతల వాళ్ళని ఈ 2 పదాల మీద ఎక్కించడానికి అంత వీడియో చేసిన తర్వాత గంట వీడియో, కత్తిని కోసి అని ఒకటేమో, తర్వాత కత్తిని కోసి అన్నిసార్లు అంతా ఇక అన్ని చేష్టలా. మీకు అది ఔచిత్యంగా లేదండి. మీరు చేసిన విధానం. వెంకటనరసింహ శాస్త్రి గారు కత్తిని కోసి ఏంటండి, కత్తిని కోస్తే 2 ముక్కలు అవుతుంది. కత్తిని కోసి
చంటి పిల్లలకి ఆ పద్యం ఇచ్చినా సరే కత్తితో కోసే అనే అర్థం వస్తుంది. ఒకవేళ నీ తీసి తోపెడితే ఏం మారిపోతుంది, ఒకవేళ ఉందనుకోండి, ఒకవేళ అలాగా మీకు చేతనైతే మీరు దానికి అర్థం ఏముంది, చేతనా సాధనం అని నా సాయణాచార్యులు గారు చెప్పారని స్పష్టంగా కత్తి అనే పదాన్ని వారికి దానికి ఈ విధంగా వివరించారని నేను వారి శబ్దాన్ని కూడా సాయణాచార్యుల గారు కూడా తీసి చూపించాను. అది చేయకుండా కత్తిని కోసి అంటే సబ్జెక్ట్ ను మాట్లాడకుండా అది వారు వాడే శబ్దాలు మీరు లెంగ్త్ అవుతారు, బుర్రతో పనిచేస్తుందా మీకు కూడా పని చేయట్లేదు ఇలాంటి మాట్లాడి వాళ్ళు. ఏది ఈ దోమ ఘనపాటి మీదను ఘనపాటి మీదను తర్వాత కత్తిని కోసిన దాని మీద మొత్తం వెళ్తుంది. అలా ఉందా అసలు? అలాంటి విషయాలు వీడియో చేస్తావా? సబ్జెక్ట్ మాట్లాడచ్చు కదా, చాలా అవసరంగా ప్రేక్షకులకి ఇది పని చేయటం మనకు అవసరం. మనకు చెత్తనే వాస్తవంగా మన ఎపిసోడ్లలో అత్యంత చేయకూడదు. కంటెంట్ మీద చేతగానే చేస్తాం, కంటెంట్ వచ్చు చేత సబ్జెక్ట్ సాక్షి ఇచ్చి మాట్లాడతాం. మీ కంటెంట్ లేదు ఇంక ఇలాంటి విన్యాసాలని చేస్తా ఉంటారు. ఇంకొన్ని విన్యాసాలు చూద్దాం అంటారు. ఫుట్ నోట్లు అనేవి ఉంటాయి. ఫుట్ నోట్ ఉంటుంది, ప్రతి పుస్తకానికి ఉంటుంది. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు చదివిన చేత దాని కింద 100 అనేటువంటి అనుకుంటే ఫుట్ నోట్ ఉంటుంది. అవును. ఆయన మొదట పితరా అనే దాని మీద ఆగ్రహించి నేను చదవడం రాలేదు పితరం అని ఉంటుంది అని. పాఠాంతరాలు తర్వాత ఫుట్ నోట్లు ఉంటాయి అనే విషయం నేను వారికి తర్వాత చెప్పాను మనం చేసిన వీడియో. తెలుసుకోవాలి. పాఠాంతరాలు అంటే వేదంలోనే పాఠాంతరాలు ఉన్నాయి చిన్న చిన్న వేదాలతో. వెంటనే వాళ్ళ కింద అది ఇచ్చారు. నేను ఆ రోజు లావులో పుస్తకాలు మోసే ప్రింట్అవుట్ లో తెచ్చాను. ఇప్పుడు ఈ రోజు కూడా భారీగా వచ్చినాయి, కానీ కేవలం ఒక మంత్రానికి పరిమితమై 80 మంత్రాలు చూపించాలంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఆ రోజు ఈ యొక్క నియమాన్ని ఒక్కడు గోవు నుండి కడు నొప్పిగా వచ్చాడు రక్తమంతా ఉంది అనేటువంటి దాన్ని చేసినప్పుడు దానికి ఈ 1 అనేది ఉన్నది, 10 అనేది ఇక్కడ పితర అనేటువంటిది దాంట్లో వారు చూపించారు అనేటువంటి విషయాన్ని ఆ రోజు నేను చూపించాను. దాన్ని ఫోకస్ చేయించాను. అవునవును, ఒకసారి చూపించండి అని చెప్పేసి ఫోకస్ చేయించాను. ఫోకస్ చేయించిన తర్వాత అవి ఇవన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు దాని మీద మనం చెప్పిన తర్వాత ఘనపాటి గారు వారు నేను ఇక మన వాళ్ళ సమయాన్ని ఎక్కువ తినకూడదని నేను ప్లే చేయకుండా చెప్తాము. వాళ్ళు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, కావాలంటే నిమిషాలు కూడా చెప్తాను నేను. ఈ పితరా చర్చ అయిన తర్వాత ఆయన 13.20 దగ్గర వేదాన్ని అవమానపరచకండి రామమూర్తి గారు ఆయన చేసిన వీడియోలో ఘనపాటి గారు చాగంటి గారా గణపాటి గారా దాన్ని ఘనపాటి గారు ఓకే అండి వారు కూడా అన్నారు. పైన నెంబర్ 10 చూసారా, అదేంటో మీకు తెలుసా? మీకు తెలియదు. ఏం చేయాలని అది ఉంది అని చూపించి వివరంగా వేరే ఉందని చూపించిన తర్వాత మళ్ళీ కూర్చుని అది ఉందని తెలుసా మీకు తెలియదు అని వీడియో పెట్టారు ఆయన్ని. అంటే ఒకటి చాగంటి గారు మీరు వీడియోలకి జవాబులు చెప్పడం సందేహాలు తెచ్చడం చాలా బాగుంది, కానీ అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమంటున్నారో కొంచెం వివరంగా విని ఆ తర్వాత జవాబు చెప్పండి. నేను చెప్పింది అదే, దాన్ని మళ్ళీ మీరు చూపించి మీకు తెలుసా మీకు తెలియదంటే ఏమనాలండి, ఏమన్నా కూడా ఏమి లేదు దాంట్లో. అంటే వీళ్ళు ఎందుకు వాటికి పరిమితం అయ్యి సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. అలాగే ఫుట్ నోట్ గురించి మళ్ళా నిమిషాలు మాట్లాడుకుంటూ వచ్చాడు దాన్ని. అసలు ఈ మొదలుపెట్టి పితరా అనేది చదవడం రాదని చెప్పింది మీరు, ఫుట్ నోట్ చూపించింది నేను, మళ్ళీ ఫుట్ నోట్ గురించి మళ్ళీ మీరు వీడియో పెడతారు. ఇదేం కామెడీ అండి, ఏం కామెడీ ఇది? తర్వాత అది ఎక్కడుందో ఫుట్ నోట్ గురించి మనం ఏం చేసాం మన వీడియోస్ లో చాలా స్పష్టంగా ఉంది, కావాలంటే చూపిస్తాం కూడా. ఘనపాటి గారు ఈయన చెప్పేవి నిజాలా? ఈ ఫోటో పెట్టి అమ్మాయిలు పెట్టి పెట్టారు. ఈయన చెప్పేవి నిజాలా అని పక్కన నిజాలు కాదంటే ప్రూవ్ చేయండి. ఈయన చెప్పేది నిజాలు కాదు అని ప్రూవ్ చేసుకోకుండా నేను చెప్పేది నిజం నమ్మండి నేను చెప్పలేదు. నేను చెప్పింది ఆ పుస్తకంలో అలా ఉంది బాబు ఇది చూపిస్తున్నానని చెప్పాను. నేను చెప్పలేదు. వెంకట నరసింహ శాస్త్రి గారు, రంగాచార్య గారు, లేకపోతే మా పెద్దలు వారు చేసిన అనువాదాలండి కృష్ణమూర్తి శాస్త్రి గారు అనువాదాలు మీరు ముందు పెడితే ఈయన చెప్పిన అంటే నేను ఏమైనా అనువాదం చేశానని చెప్పారా లేదా అనువదిస్తున్నానని చెప్పాను? ఏం చెప్పలేదే. ఈ చిన్న విషయం అర్థం కావట్లేదు మీకు. ఈయన చెప్పేవి నిజాలా, ఈయన చెప్పేవి నిజాలా కదా ఆ పుస్తకం తీసుకుని పేజీ నెంబర్ బట్టి అది చూసుకుంటూ తెలిసిపోతుంది. అప్పుడు ఈయన తప్పుగా చదివాడు మీరు చూపించారు నిజాలు కాకుండా పోతాయి, దానికి హెడ్డింగ్ ఎందుకు? సరే పెట్టారు వారు, సరే వారి ఇష్టం అది. ఇక్కడ వారు అర్థాంతరం గురించి చెప్పారండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. 13.44 నిమిషాల దగ్గర ఇది వారి వీడియో. ఆ వీడియో ఏంటంటే ఈయన చెప్పేవి నిజాలా అని ఆయన జూలై 30 రిలీజ్ చేసిన వీడియోలో. దాని కింద ఆయన రిలీఫ్ కి ఈ యొక్క నియమాల వారి పద్యం కింద అర్థాంతరం ఉన్నది. ఈ అర్థాంతరం నియమాల వారే రాశారు.
దాంట్లో దీనికి భిన్నమైన అర్థం ఉంది. ఇంకా చెప్పాలంటే వెంకట చాగంటి గారు చెప్పిన అర్థం ఉంది. ఈ వెంకట చాగంటి గారికి గణపతి గారికి గొప్ప మైత్రి ఉంది. చాలా సంతోషం మీ మైత్రి వర్ధిల్లాలి. అయితే నేను అంటున్నది ఏంటంటే ఈ అర్ధాంతరం ఉన్నది అని చెప్పింది మేము. అవును, అదే రోజు చెప్పినాను. అర్ధాంతరం 1, 2 కూడా ఉన్నాయని చెప్పింది మేము. మీరు గమనించదంటే ఇది దేవాలయాన్ని కాదండి. ఇక్కడ కూడా చిన్న గుర్తు ఉంటుందండి. ఆ గుర్తు కింద చూస్తే వడ్లమూడి గోపాలకృష్ణ గారు ఉంటుంది. ఆయన సంపాదకుడు వడ్లమూడి గోపాలకృష్ణ గారు నియమాన్ని అర్థంతో విభేదించి రాశాడు. ఈ విషయాన్ని నేను బయట పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ మీరు వీడియో చేసి ఉంది నచ్చలేదు కాబట్టి చెప్పలేదు. మహానుభావు చెప్పింది నేనే కదా. ఇదే కాదు కదా, వేరే వాటి కూడా అర్ధాంతరం 1, 2 తీసి చూపించాను కదా. మళ్ళీ చూపించారా? అంటే మీరు వీడియో చేస్తే మంచిదే. గణపతి వారు దయ ఉంచే వీడియోలో ఏం చెప్తున్నారు, ఎక్కడ చెప్పారు చూసుకుని చేయండి. నిజాలు చెప్పండి. అలా కాకుండా వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతారంటే అలాగా అంతే కదండి. ఇకపోతే మనకు అసలు అనువాదాలు పుస్తకాలు అవసరమా కాదు వేదాలకు సంబంధించి. మరి ఎట్లా తెలుస్తుంది ప్రజలకి? వారు చెప్పారు గురుముఖత నేర్చుకోండి అని చెప్పారు వారు మనకి. నేను కొన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతానండి. ఇప్పుడు చాలా మంది వీక్షకులకి, హిందువులకి, భక్తులకి కూడా కొంత కన్ఫ్యూజన్ వస్తుంది దీనివల్ల. ఈ కన్ఫ్యూజన్ దూరం చేయాలి. మీరు గురుముఖత నేర్చుకోవాలంటే పాఠ పద్ధతి, పఠన పద్ధతి ఉంటాయి వేదాలు. అంటే వేదాన్ని సుస్వరంగా ఏ విధంగా చదవాలి, ఏ విధంగా దాన్ని ఉచ్చరించాలి, ఏ విధంగా పఠించాలి, అది ఖచ్చితంగా గురువు దగ్గర నేర్చుకోవాలి. ఏమైనా ఇంటర్నెట్ లో మరి ఏమైనా దానికి సంబంధించి కూడా సుదీర్ఘమైన కోర్సులు ఆన్లైన్ లో ఆడియో వీడియోలతో సహా ఏమైనా ఇంటరాక్టివ్ కూడా భవిష్యత్తులో వచ్చినాయో వస్తాయో నాకు తెలియదు. కానీ సాధారణంగా ఇప్పటిదాకా వేద పండితులంతా కూడా గురువు దగ్గరే దాన్ని అధ్యయనం చేస్తారు. నేను వేద పఠన పద్ధతి గురించి మాట్లాడలేదు, దాన్ని పఠించలేదు, సుస్వరంగా పఠించాను. నేను ఆ పని చేస్తాను చెప్పలేదు. వేద పఠనం అది వేరు, అది గురుముఖత నేర్చుకోవాలి. వేదంలో ఏముంది దాని అర్థం తెలుసుకోవాలంటే ట్రాన్స్లేషన్ ఇస్తాను, దాన్ని ట్రాన్స్లేషన్ చదువుకోవచ్చు. అది కూడా ఎవరో కూడా మీ వంటి గురువు అయినటువంటి రాసిన ట్రాన్స్లేషన్స్, గొప్ప వ్యక్తులు రాసిన ట్రాన్స్లేషన్. మీరు ఎవరో అనామకుల ట్రాన్స్లేషన్స్ తెచ్చు, నేను ఇంటర్నెట్ దొరికే కాకుండా ఎగ్జాక్ట్లీ గొప్ప వాళ్ళు హిందూ మతానికి పిల్లర్స్ గా వాళ్ళు కాదు రాసిన అంశాలు కదా. త్రిమతాచార్యులు హిందూ మతానికి పిల్లర్స్ కాదని చెప్పండి. కంచి పీఠాధిపతులు, త్రిమతాచార్యులు, స్వామి వివేకానంద, రాధాకృష్ణులు, లేకపోతే రంగాచార్య గారు, ఇంకా మన ఎంతమంది ప్రముఖుల పేర్లు చెప్పాము, వాళ్ళంతా హిందూ మతంలో మేమే హీరోలు అని చెప్పండి. అంటే వాళ్ళు అది కూడా చెప్పారు, అది కూడా వినిపిస్తా కాసేపు ఆగి. అహంకారానికి కూడా వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు తగ్గిస్తూ వాళ్ళని చెప్తాను, అది కూడా చెప్తాను. అందుకే ఇప్పుడు వీడియో చేయాల్సిన అవసరం లేదు. మనం సబ్జెక్ట్ వారు చెప్పినప్పుడు మనం వీడియో చేయాలి. కానీ ఎందుకు చేస్తానంటే ఈ అహంకారం మనకు అవసరం అని నేను అడుగుతాను. ఇప్పుడు గణపతి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే మేము వేదాన్ని పఠించడం నేర్చుకోవడం రాలేదు, పఠనం చేయడం లేదు. మీరు చేయగలుగుతారు, మీరు ఘన పాఠం చేయగలుగుతారు, కొంతమంది జటాపాఠం చేయగలుగుతారు, వారి ఇష్టం. మీ యొక్క కృషికి నమోవాకం దాన్ని తగ్గించే ఉద్దేశం అస్సలు లేదు. చాలా పెద్ద పని నాకు తెలుసు. మీ యొక్క పాండిత్యానికి నేను తల వంచి మాట్లాడతాను, నేను తప్పు ఇప్పుడు మాట్లాడతాను. కానీ గురుముఖత మీరు నేర్చుకోవాలి రూల్ చెప్తున్నారు కదా. గురుముఖత నేర్చుకోవాలంటే మీరు రంగాచార్య గారు చూపించకుండా ఉండాల్సింది. ఒక విషయం ఒకసారి కాదు, మా వీడియోలో కాదు, నేను వారి ఛానల్లో నేను చూసానంటే వారు కావాలంటే ముచ్చట పడితే అది కూడా చూపిస్తాం. చాలా సార్లు వారు రంగాచార్యని కోట్ చేస్తారు. ఇప్పుడు రంగాచార్య బూతులు పనికి రాకుండా అయిపోయింది. రంగాచార్య గారు వ్యక్తిగతంగా నాకు తెలుసు, వారు వేదాలు అనువదించినప్పుడు నేను వారితో ఇంటరాక్షన్ లో ఉన్నాను, వారితో మాట్లాడేవాడిని, వారితో ఆ సౌభాగ్యం నాకు కలిగింది. వారు మా సభలకు వచ్చేవారు. వారికి నాకు ఉన్నది ఇక్కడ చెప్పడం కూడా సరిపోవు. నా పత్రికలు కూడా రాశారని నేను చెప్తున్నాను. అంచేత ఈజీగా వేదాన్ని అనువదించడం ఏం మజాకైనటువంటి కృషి కాదు, ఉపనిషత్తులు ఏం మజాకైనటువంటి పని కాదు. ఆయన వేదాలు, రామాయణం, భారతం, భాగవతం అన్ని చేసి పారేశాడు. ఆయన అంత కృషి చేసాడు ఎవరు. ఈజీగా పట్టుకుని ఆయన బూతులు మాట్లాడాడు, ఆయన ఇది చేశాడు, ఆయన అసలు అనువాదమే కాదని ఈజీగా తీసి పారేస్తున్నారు. మరొక పక్క చక్కగా రంగాచార్యులు వాడుకుంటారు. ఏదైనా వాళ్ళ వీడియోలో పుస్తకాలు పనికిరాలు కూడా మీరు వాడకూడదే, మీరు తీయకూడదు. మీరు ఎందుకు తీస్తున్నారు? ఎక్కడ తీసారు చూపించమంటారా? ఖచ్చితంగా చూపిస్తాం, బాధపడతారు మీరు. అయితే నేను ఒక విషయం చెప్తాను. గురుముఖత నేర్చుకోవాలంటే ఏమండి, ఒక 25-30 ఏళ్ల క్రితం, ఇంకా కొంచెం దగ్గరే, మరి 25 ఊరికే మర్యాద కట్టాం. గురుముఖత వేద పాఠశాలల్లో అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం ఉందండి. నేర్చుకోగలరా? నేర్చుకోవడం సాధ్యం అవుతుందా? సంస్కృత పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వేద పాఠశాలలు, వాటిలో ఏ వర్ణస్తులు, ఏ కులస్తులు ఎప్పటి నుంచి చేర్చుకుంటున్నారు, ఈ లెక్క కూడా తీద్దామండి. బాధపడతారు మీరు. అలా జరగలేదు. వాస్తవంగా వేద విజ్ఞానాన్ని భారతదేశంలో కింది కులాలకి, కింది వర్ణాలకి దొరకకుండా తొక్కిపెట్టారు. శూద్రులు వినడానికి వీల్లేదు, సీసం పోయాలని చెప్పారు. లేడీస్, స్త్రీలు కూడా వినడానికి వీల్లేదు, చెవులు మూసేవారు. ఈవెన్ బ్రాహ్మణ స్త్రీలు కూడా ఇంట్లో వేదపడటం వస్తుంది, మీరు వెనకండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం, చెవులు కూడా జరగలేదంటే ఆ విషయం వాస్తవం కాదు. రంగాచార్య గారు ఆ వేదాలను ఆవిష్కరించిన సభలో
వడ్రే వీరలక్ష్మి గారు అనుకుంటారు, మాకు ఇలా జరిగిన అవమానాలని కూడా ఇక్కడ వేదం ఈ విధంగా వింటూ ఉంటే చదువుకుంటే మాకు ఆ అవమానాలు తొలగిపోయిన సంతోషపడుతుందని ఆవిడ స్పీకర్ గా మాట్లాడి చైరా కన్సల్ 99 2000 నాకు సరిగ్గా గుర్తులేదు విషయాలు చెప్తున్నాను నేను. ఇవాళ గురుముఖత అంటే సబ్జెక్టు బయటకు రావడం అనేది మీకు ఇష్టం లేదా? అందరూ ఘనాపాట్లు అవరండి, అందరూ జటాపాట్లు అవరు, అందరూ వేద పఠనం నేర్చుకోరు. నేను నేర్చుకోవాలని నేను అనుకోవడం లేదు, నేను నేర్చుకోవడం నాకు సాధ్యం కాదు, చాలా గొప్ప విషయం అది. కానీ వేదంలో ఏమో తెలుసుకోవాలని అనుకుంటాను, మీరు తెలుసుకోకూడదు అనుకుంటారు మమ్మల్ని. వేదాల్లో ఏమో తెలుసుకోవాలంటే మాకు అవైలబుల్ గా ఉండేటువంటి ప్రధానమైనటువంటి అన్ని కూడా ఖచ్చితంగా బయట ఉన్న అనువాదాలు అవైలబుల్ గా ఉంటాయి. ఆ అనువాదాలకు వాటి ఇచ్చినటువంటి ప్రతి పదార్థాలని, ఆ వాతావరణాన్ని, అన్వయాన్ని చూసుకుంటూ మా మైండ్ అప్లై చేసుకుని చూసుకోవడం మాకు ఏ మార్గం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృతం నేర్చుకుంటారని నేర్చుకోవాలని తెలుసా మీకు? ఆయన సంస్కృతం నేర్చుకోవడానికి ఆయన నువ్వు అంటరానికల్లో పుట్టా నీకు సంస్కృతం పనికిరాలని చెప్పారు. ఆయన నేర్చుకుంటే ఏం జరిగదు, ఎన్ని అద్భుతాలు చేసేవాడు అనుకుంటాను నేను. నారాయణ కూడా నేర్చుకున్నాడు, దానికి బ్రహ్మాండమైనటువంటి భాషలు ఆయన చక్కటి, ఆయన కూడా వారు కూడా బ్రహ్మసూత్రం స్థాయిలో వారు కూడా రాశారు, చాలా అద్భుతాలు రాశారు. నేను చాలా అనువదించి ఉన్నాను కూడా. అంచేత వేద విజ్ఞానాన్ని, అలాగే ఉపనిషత్తుల వేదంలో క్రిందికి వాళ్ళకి సంబంధించిన ఋషులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, అతిశూద్రులు ఉన్నారు, వేదంలో స్త్రీలు ఉన్నారు, ఋషికలుగా ఉన్నారు, వారు దర్శించారు దాన్ని. అట్లాంటి వేదాన్ని స్త్రీలకి శూద్రులకి చేస్తే దయానంద సరస్వతి గ్రేటెస్ట్ హీరో అండి, మహానుభావుడు. ఆయన పోరాడి అందరికీ దాన్ని రిలీజ్ చేయించాడు. కానీ అందరికీ అన్ని చోట్ల ఇప్పటికీ రిలీజ్ కాదు, ఇప్పటికి కూడా ఇది చూసే విధానం ఉంది. అంచేత మీరు గురుముఖత నేర్చుకోవాలంటే కొంచెం, నేను మొదటి వీడియో అనలేదు, తర్వాత మీ వ్యవహారం చూస్తే అంటే కనుక్కుబడ్డం ఉంది, అలా అనకండి దాని గురించి. ఎందుకంటే గురుముఖత, మీరు కూడా గురుముఖత మీ గురువు గారు చెప్పింది చెప్పడం లేదు. మీరు రంగాచార్యులు మీరు శుభ్రంగా పెడుతున్నారు, మేము రంగాచార్యులు మీరు చదువుకుంటే చదువుకుంటాం. మా విచక్షణ బట్టి మేము కూడా దాంట్లో తప్పుల మీద ఒక అంచనాకు వస్తాము. దాని మీద మా అభిప్రాయాలు మాకుంటాయి, మీ అభిప్రాయాలు మీకుంటాయి. అభిప్రాయాలు చెప్పండి, అభిప్రాయాలు మాట్లాడండి. ఇది విధానమే కాదంటే పుస్తకాలని వేదం లేదు, పుస్తకం పడ్డానికి వీల్లేదు, ప్రింట్ చేయడానికి లేదు, అతను కూడా చేయొద్దని చెప్పేసి ఒక ఉద్యమం చేయండి, వీడియో పెట్టండి. దాని మీద వేద పుస్తకాలన్నీ కూడా మీరు తీసేయండి, తగలబెట్టండి, మొత్తం అన్ని కూడా రద్దు చేసేయండి. వేదం గురుముఖత నేర్చుకోవాలి, కింద రాకూడదు. గతంలో చేసింది సంప్రదాయానుసారం శృతులు వినాల్సిందే, దాన్ని ఎక్కడ రాయకూడదని కొంతకాలం ఉందని చెప్తారు. నాకు నిజంగా దాని మీద సంపూర్తి అవగాహన, పుస్తకాలు ఎప్పటి నుంచి ఉన్నాయని చూడాల్సింది, నాకు ఎగ్జాక్ట్ టైం చూసింది కాదు. కానీ శృతి అనేటువంటిది వినాలి కాబట్టి దాన్ని ఎక్కడ రాయకూడదు అనేటువంటిది కూడా ఉండేది. తర్వాత వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి. రికార్డు మనకు దొరుకుతుంది కూడా. నాకు తెలిసి వేదమే తక్కువ ప్రక్షిప్తాలతో ఉంది, రామాయణ భారతాలతో కలిసి ప్రక్షిప్తాల కంప్లైంట్ కూడా వీటికి తక్కువ ఉంది. వేదం గొప్పతనం అది. ఇది ఉన్నప్పుడు గురుముఖత నేర్చుకోవాలనేది అది కరెక్ట్ అయినా ఆ విషయం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏమంటే పుస్తకాల్లో మంచి చెడు ఉన్నాయి. రంగాచార్య గారి అనువాదాలు ఒకటి నేను ఎందుకు చూపించారంటే నాకు నచ్చింది, రెండో నాకు నచ్చలేదు అని వారు అంటారని వారి తరఫున చాగంటి గారు చెప్పారు. మంచిదండి, పుస్తకాల్లో మంచి చెడులు ఉంటాయి, మంచి అనువాదం, చెడ్డ అనువాదం. ఈవెన్ ఒక పుస్తకాల్లో కూడా మంచి అనువాదం, చెడ్డ అనువాదం. కానీ పుస్తకాల్లో ఉన్నట్టు గురువులు వేరు ఉంటారండి, మంచి గురువులు, చెడ్డ గురువులు. గురువులు కూడా మనుషులే కదండి, వారు రాసిన పుస్తకాలు రాసినట్టే మీరు కూడా కదా. మీరు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పచ్చు, కొన్ని తప్పుడు అనువాదాలు చేయొచ్చు. అంచేత ఏది కరెక్ట్ అనువాదం, ఏది కాదు, ఏది సరైన అనువాదం, ఏది కాదు అనే చర్చల ద్వారా ముందుకు వెళ్తుంది. గురుముఖత అనేది అంత పెద్ద కండిషన్ గా పెట్టాల్సినటువంటి విషయం అయితే కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక పర్సనల్ గా వారు ఋషి వేషధారి వారు అన్నారు. వారు ఏమన్నారు ఒకసారి మన పాఠకులు సార్ మరొకసారి వినిపిద్దామండి. వారు మొన్న ఒక ఆశ్చర్యం మాట్లాడారండి. వారు ఏమని చెప్పారంటే, రమణమూర్తి దేవుడు నమ్మరు కానీ ఇంద్రుడు దేవుడిని ప్రచారం అనే వీడియో ఒకసారి ఋషి మాదిరిగా వేషం కట్టి ఈయన ఒక గడ్డం పెంచుకుని వచ్చి చెప్తున్నాడు అని అంటే, ఋషి మాదిరిగా చేయాలని నాకేం ఉద్దేశం లేదు. నా సౌలభ్యం, నా ఇష్టాన్ని బట్టి గడ్డం పెంచుకుంటున్నాను. నేను పెంచలేదు, వాళ్ళ పెరుగుతుంది, కట్ చేయడం మానేస్తే నాకు టైం కలిసి వచ్చింది, హాయిగా ఉంది నా జీవితం. నేనేమంటానంటే, ఋషిలాగా ఉన్నాను, నేనే ప్రయత్నం చేయలేదు, అలాంటి వేషం ఏం కట్టలేదు. ఋషులు ఎలా ఉంటారనేది ఏ ప్రూఫ్ లేదు చెప్పాను. మనం చూడలేదు ఋషులు ఏమన్నా, నేను చూసారా, నేను చూసారా, బుద్ధుడిని చూడలేదు, ఋషుడిని చూడలేదు, ఎవరిని చూడలేదు, అవన్నీ కూడా ఊహలే మాత్రమే అని నేను చెప్పాను. దాని మీద వారు ఏం చెప్పారు ఒకసారి చూడండి. వెంకట చాగంటి గారు తిరుమల మాంసం తిరుమల ప్రోత్సాహంలో 24.57 దగ్గర తిరుమల మాంసమా లేదంటే ఇంద్రుడు దేవుడు అని పని, ఇంద్రుడు దేవుడు దాంట్లో 4.05 దగ్గర నుంచి 5.18 దాకా వారు కామెంట్ ఒకసారి వినండి. 4.08. కానీ దానిలో కొన్ని వింత విశేషాలు చెప్తారు. ఒకటి ఏమన్నాడంటే, నేను చేసిన వీడియోలో నేను ఆయన్ని మీరు గొట్టం పెంచుకొని ఋషిలాగా వేషం వేసుకొని అని చెప్పానట. నేను అలా చెప్పలేదండి. ఓకే, మీరు చెప్పింది విన్నాం ఫస్ట్, ఆ తర్వాత నేను చెప్పింది కూడా విన్నాం. ఇక్కడ గమనించాలి.
మనుషులాగా మనుషులు వేసుకుని గడ్డం పెంచుకుని శ్యామా కపూర్ ఇది ఇంత చక్కగా ఇన్ని ఏళ్ళు తపస్సు చేసుకుంటూ గడ్డం పెంచుకున్నారు. సో అలాంటప్పుడు నేను కూడా ప్రతి జ్ఞానం కూడా కొద్దిగా పెంచుకుంటాను. సో విన్నారు కదండి, నేనైతే అలా చెప్పలేదు. ఆయన్ని ఋషి అన్నా అని చెప్పి పెద్దగా ఆయన ఫీల్ అయిపోతున్నారు. నేను చెప్పలేదు. ఎక్కడైనా పొరపాటు అన్నానేమో ఒకసారి మీరు కూడా అన్నారు. ఆయన ఏం చెప్పలేదు అన్నారండి. ఒకసారి వారు వెనక్కి వీడియో వెళ్ళండి. నేను చెప్పలేదు, నేను అనలేదు అని 2-3 సార్లు అన్నారు. ఇప్పుడు ఒకసారి తిరుమల అవమాంసం తినమని ప్రోత్సాహం అనే వీడియోకి వెళ్ళండి. అది జూలై 8 నాటిది. 3 వారాలు తిరగకుండా వెంకట చాగంటి గారికి కొంచెం మతిమరపు కలిగిందేమో అని అనుమానంగా ఉంది. జూలై 8న తిరుమల అవమాంసం తినమని ప్రోత్సాహం. అదే టైం ఏంటంటే 24.57 24.57 తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పు చేశారు. ఈ నియమాన్ని ఆయన తప్పు చేశాడు. ఈ ఎవరైతే రమణమూర్తి అని చెప్పి గడ్డం పెంచుకొని చాలు కప్పేసి పెద్ద ఋషిలాగా పోజిస్తూ చెప్పేస్తున్నాడో అతను బూతు చెప్పేస్తున్నాడు. ఎంత కావాలి తెలుస్తుంది ఫేస్ లో, ఎంత బూతు చెప్తున్నాడు. ఆ ఫేస్ లో ఏముంది, ఎంత కూర్చోదో ఉందా. ఇప్పుడు పెద్ద ఋషిలాగా పోజు కొడుతూ కావాలని బూతులు చెప్తున్నాడు. చెడ్డ బుద్ధితో స్పష్టంగా చెప్పాడు. అనలేదు అని చెప్పండి. అనలేదా 3 వారాలు జరిగిందని చెప్పాడు. నేను అభ్యంతరం పట్టట్లేదండి. పాపం ఆయనకి చేసిన తర్వాత మర్చిపోయారు వారు. నేను మర్చిపోతే నేను అభ్యంతరం పట్టట్లేదు. ఒక పాయింట్ మీద మీరు ఇలా అన్నారు అన్న తర్వాత తమరు ఏం పెట్టారో తమరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుని మీ వీడియో మీరు వినుకుని నేను ఎందుకు అలా అన్నానని చెప్పకుండా అది నా బాధ్యత కాదు, నేను అలా అనలేదు కాసేపు అన్నాను కాసేపు మీరు రమణమూర్తి ఏమన్నాడు, సుందర ఏమన్నాడు, వేమాన వెంకటనరసింహ శాస్త్రి గారు ఏం చెప్తున్నారు, రంగాచార్య ఏం చెప్తున్నారు, ఏ అక్షర దోషాలు ఏమి రంధ్రాలు ఉన్నాయో, ఏది నక్కలు బొక్కలు వదిలేని పద్యం కూడా ఉంది. బాగుండదు ఆ పద్యం చెప్తున్నా. అది కొంచెం ఆ పద్యాలు ఇక్కడ వదిలేండి కానీ వారు చాలా గౌరవనీయ వ్యక్తి ఏమంటలే కానీ చాలా బాగానే వెతికారు మీరు ఘనాపాటి అవన్నీ కూడా. ఈ టైం కొంచెం మీరు చెప్పిన మాటలు మీరు చూసుకోరండి. మీరు చెప్పిన మాటలు మీకు గుర్తులేవు. మీరు చెప్పిన మాటలు మీరు చెప్పి నేను అల్లగా మరి వీడియో పెడతారు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మీకు గుర్తులేదు, మీరు వీడియోలు పట్టండి. ఎవరి విషయాలు కాదు, మీరు వేదం పక్కన పెట్టండి, ఉపనిషత్తు పక్కన పెట్టండి, సుందరం గారిని పక్కన పెట్టండి, రంగాచార్యుని పక్కన అవముద్ర పక్కన పెట్టండి, లేకపోతే త్రిమతాచార్యులు వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టండి. మీరు చెప్పిందే మీకు తెలియదు, మీరు మర్చిపోతారు. వీడియో ఎందుకు చేయటం, ఎందుకు ఊరుకోవచ్చుగా. వేరే మీరు ఏదో రోజు ప్రవచనాలు ఎవరెవరిని పిలిచి ఎవరెవరికి సందేహాలు తీరుస్తారు కానివచ్చుగా. ఎందుకు మీరు చెప్పింది మీకు గుర్తులేనప్పుడు వీడియోలు చేయడం ఎందుకు అడుగుతాను నేను. ఇది వీక్షకులను అవమానించడం కాదా, లేకపోతే వాళ్ళ టైం అనవసరంగా వేస్ట్ చేయడం కాదా? నాన్ సెన్స్ ఇది. అలాగే ఋషులకు సంబంధించి చర్చ ఇంకో ఆశ్చర్యమైన చర్చ వేశారండి. ఋషి ఎలా ఉంటారో తెలుసా అని నేనంటే ఘనపాటి వారు గొప్ప లాపాయిట్ తీశారు. ఘనపాటి వారు ఏం చెప్తారో ఒకసారి చూద్దామండి. వారు ఏమంటారంటే ఋషులు ఎలా ఉంటారో గుడ్ల మీద ఉన్నాయి, అది మాకు ప్రూఫ్ అని. మీరు ఘనపాటి గారు ఒకసారి మేమేం చెప్పాము చూడండి. మేమేం చెప్పామంటే ఋషులు ఇలా ఉంటారని, బుద్ధుడు ఇలా ఉంటాడని, అది ఆ యొక్క శిల్పకారుల చిత్రకారుల ఊహ అన్నమాట. చాలా స్పష్టంగా అన్నారు. శిల్పకారులను గుడిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న శిల్పాలను దృష్టిలో పెట్టి చెప్పిన మాట. ఇప్పుడు నేనేమంటానంటే శిల్పకారుల ఊహని మేము అన్నాం, మీరు గుళ్ళో ఉంటే ప్రాచీన గుళ్ళు ఏమండి ఘనపాటి గారు మీరు క్షమిస్తే మీ గుళ్ళ ప్రాచీనత్వం గురించి చాలా ఎక్కువ అపోహలు ఉన్నాయని నేను అనుకుంటాను. గుళ్ళు మీరు అనుకున్నంత ప్రాచీనం ఏం కావు. భారతదేశం మొత్తం మీద అత్యంత ప్రాచీనమైన గుడి ఒకటి తెలుసా మీకు? చిత్తూరు జిల్లాలో గుడిమల్ల అని దేవాలయం ఉంటుంది. నాకు తెలిసి మన ఆర్కియాలజిస్టుల యొక్క అభిప్రాయం ప్రకారం దట్ ఈస్ ది ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ టెంపుల్ కూడా కాదండి, ఆ లింగం ఏదైతే ఉన్నదో అది దాని మీద శివుడు లింగమే, అది కంప్లీట్ మేల్ ఆర్గాన్ మాదిరి ఉంటుంది. మీరు ఎవరైనా కూడా వీక్షకులు గుడిమల్లం శివుడు ఆలయాన్ని కొడితే ఇమేజెస్ వచ్చి పడిపోతాయి ఎట్లా. కంప్లీట్ మేల్ ఆర్గాన్ రూపంలో ఉండి కొంచెం ఒక గిరిజనుడు ఆదివాసీ ఆహార్యాల్లో ఉండేటువంటి శివుడు కనిపిస్తాడు మనకి బయట కనిపించే ఇవాళ ఉన్నటువంటి శివుడు వేరు, అక్కడ ఉండే శివుడు వేరు. ఇది అత్యంత ప్రాచీనము. కొంచెం 2000 ఏళ్ళకి కొంచెం అటు ఇటుగా లెక్కలు చెప్తున్నారు దానికి. ఆలయం కూడా ప్రాచీనమైంది. ఇప్పుడు కాదు ముండేశ్వరి ఆలయం బీహార్ లో అని కూడా లెక్క చెప్తున్నారు, అది కూడా ప్రాచీనమైనది. ఈ ముండేశ్వరి ఆలయానికి కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఏజ్ ఉంటుంది. ఏమైనా 2000 ఏళ్ల లోపే లేదా 2000కి కొంచెం దాటింది, కానీ అంతకు దాటి ఎక్కడికో అయితే వెళ్ళలేదు. ఈ ఆలయాల చరిత్ర. ఇప్పుడు ఘనపాటి గారు వేదం చదువుకున్నారు, 4 వేదాలు చదివారు. ఒక్క వేదం నుంచి ఏదైనా గుడి గురించి ప్రస్తావన తీసుకొచ్చమని అడుగుతున్నాను. వేదాల్లో గుడి ప్రస్తావన, వేదాల్లో విగ్రహారాధన తెలియదు, అలా తెలీదా చెప్పట్లేదా? వారే ఆ భ్రమలో ఉన్నారనుకుంటాను. వారేమి
మన మోసం చేయాలనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటారు. ఏమంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వేద కాలంలో వేదకాలం కోపం వస్తుంది, వేదకాలం అనకండి అంటున్నారు మళ్ళీ. లేదా వేదాలు తయారైన కాలంలో వేదాలు అపౌరుషాలని నేను అంగీకరించలేదు, నేను క్షమించండి. అపౌరుషాలంటే ఎవరు చెప్పలేదు, వేదాలు దేవుడు ఇచ్చాడు నేను అనుకోవట్లేదు. వేదాలని దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వరు కూడా. దేవుడు అనేవాడు ఉంటే కనుక ఆ పరమేశ్వరుడికి, ఆ సృష్టికర్తకి, ఆయనకి ఇలా అనుకుంటే అయిపోతుంది ఏ పని. ఆయన తలుచుకుంటే ఏది వారు ఇలా నేను ఈ విధంగా జరిగిందని మనకి మత పుస్తకాల్లో వస్తుంది కదా. ఆయన వేదం రాసి మానవుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన దాంట్లో సబ్జెక్ట్ ని ఇలా అంటే మనకి వచ్చేస్తుంది. ఆయన మెసేజ్లు పంపించడానికి, లెటర్స్ రాయడానికి, పుస్తకాలు రాయడానికి అవసరం లేదు. వేదమే కాదు, ఖురాను, బైబిల్ ఏమైనా కాదు. నా అభిప్రాయం చెప్తాను, నాకు చెప్పే హక్కు. ఏవి దేవుడు రాసిన పుస్తకాలు కాదు, దేవుడు రాయలేదు, దేవుడు పుస్తకాలు రాయడు, అవసరం లేదు. అది మహనీయులు, ప్రవక్తలు, ఋషులు ఎవరెవరైనా కానివ్వండి, వారి యొక్క అనుభవ సారము వారు చెప్తున్నారు. ఒకవేళ మీరన్న పరమాత్ముడు కూడా ఉంటే వారి ద్వారా చెప్పిస్తాడేమో కానీ అది ఆయన నుంచి డైరెక్ట్ గా వచ్చింది అయితే కాదు. మతంలో రెండు విషయాలు ఉంటాయి, ఎవల్యూషన్ ఉంటుంది, తప్పేం లేదు దీంట్లో. అంటే మొదట ఒకలాంటి కొన్ని ఆచారాలు ఉంటే తర్వాత మారుతూ ఉంటాయి. హిందూ మతంలో కాదండి, ఖురాన్లో, బైబిల్లో కూడా మారింది. గాంధీ గారు చెప్పారు ఈ మాటలు. ప్రపంచంలో ఏ పుస్తకం దేవుడి పుస్తకం నేను ఒప్పుకోను, ఎవరు కూడా దేవుడి యొక్క ప్రవర్తన నేను ఒప్పుకోను అని చెప్పారు. అంత మాత్రాన్ని వచ్చి లోటు కూడా లేదు. మొత్తం సృష్టి అంతా భగవంతుడే, బ్రహ్మం అనేటువంటి సిద్ధాంతాలు మనకున్న అద్వైతం లాంటివి. మొత్తం సమస్తమే బ్రహ్మమే అనుకుంటాం. అందుచేత మీకు ఏదైనా అంటే ఎవరిని నిర్ణయించడానికి చెప్పడం లేదు. ఇది ఇంటలెక్ట్ కి సంబంధం లేని విషయం. మీరు వెంకటచారి గారు భగవంతుడు చెప్పాడు కదా, దాంట్లో వైరుధ్యాలు ఉంటాయా, వారు ఒకసారిలా చెప్తారంటే వెరీ సారీ అండి, మేము అనుకుంటాం. మీరు అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. అనుకుంటే వేదాన్ని అవమానించి వేదం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది చెప్తాను నేను. అపారమైన గౌరవం వేదం పట్ల ఉన్నది. మరి వేదంలో పొరపాటు వేదంలో ఆ రోజు అలా ఉంది అని చెప్తున్నాం మేము, అంతేగాని దాన్ని మేము ఆనాడు జరిగింది దాన్ని మేము తీసుకోవడం లేదు. ఏదైనా గొప్ప విషయాలు తీసుకుంటామండి. వేదనాదము, శాంతివాదం అనే కార్యక్రమం పెట్టించాం కదండి ఆ రోజు. మన మిత్రులంతా కూడా వచ్చారు కదా, ఎంత భారీగా మేము దాన్ని జరిపాం ఆ కార్యక్రమాన్ని. వారి మీద మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు వేదనాదం, శాంతివాదం అనే కార్యక్రమం, దాంట్లో గొప్ప భద్ర సూక్తము, శాంతి సూక్తము, నాసదీయ సూక్తము, సమానత్వ సూక్తము, లేకపోతే మధు సూక్తము, ఎన్ని గొప్ప సూక్తాలన్నీ నేను కూర్చొని పరిశోధించి వాటిని పట్టుకొచ్చి ఆ పండితుల్ని ఒప్పించి ఆ సూక్తాలన్నీ పఠింపజేశాం. వేదంలో ఇన్ని గొప్ప విషయాలు కానీ నేను చెప్తున్నాను కదా. వేదంలో ఇది ఉన్నది, ఇది హిందూ మతంలో ఇప్పుడు లేదు. ఆ రోజే రద్దయిపోయింది, ఆ రోజే వెనక్కి వెళ్ళిపోయింది. యజ్ఞము, కర్మకాండ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళింది, దానికి వేరే మార్గాలు ముందుకు వచ్చినాయి. అందుచేత వేదంలో ఏదుందో, వేదంలో ఉన్నటువంటి విషయం ఆ తర్వాత గుడి లేదు. పురాణ హిందూ మతంలో ఎక్కువ భాగం లేదు. విష్ణు వేదం ప్రకారం ఆయన మేజర్ దేవుడు కాదు, అట్లీస్ట్ ఆ రోజు. అంటే ఎక్కువ సూక్తాలు ఆయనకు లేవు. అలా అంటే ఆయన తగ్గించే ఉద్దేశం, వేదానికి ఇంద్రుడు ప్రధానమైన దేవత. ఈ ఇంద్రుడు ప్రధానంగా ఉండేటువంటి, యజ్ఞం ప్రధానంగా ఉండేటువంటి, కర్మకాండ ప్రధానంగా ఉండేటువంటి వేదం తర్వాత కాలంలో దాని మీద ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు, ఇట్లా మతం మారుతూ వచ్చింది. ఏదో ఒక దశలో మనకి ఈ గుడులు ప్రారంభమైంది, అర్చనలు ప్రారంభమైంది. ఇప్పుడు మనం వేద సూక్తాలని తీసుకెళ్లి గుడిలో చదువుతున్నాం. అంత మాత్రాన వేదంలో గుడి అర్థం కాదు. అంచేత వేదంలో శిల్పం ఉంది కదా అంటే, బాబు మీ శిల్పాలు మీరు అనుకుంటున్న, మీరు గుడి ఏమిటో చెప్తే మీరు చూసిన శిల్పం దాని ఏజ్ కూడా మేము చెప్పగలుగుతాం. భారతదేశంలో శిల్పాలకి అంత ఏజ్ లేదు, గుళ్ళకి. భారతదేశంలో ప్రపంచంలో కూడా గుళ్ళన్నీ ప్రధానంగా మన దగ్గర ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 1000-2000 ఏళ్ళు లోపే ఉన్నాయి. ఇంకా 1000 ఏళ్ళు దగ్గర ఉండే ప్రధానమైన ఆలయాలు కూడా 1000 ఏళ్ళు ప్రధానంగా అక్కడే ఉన్నాయి. మా నమ్మకం అంటే నేను నమ్మకాలకు నేను నమస్కారం చెప్తాను, నేనేం చెప్పేది లేదు, ఉంచండి పోతే తప్పే లేదు. కానీ ఋషి అనేది శిల్పకారుడు అని మీరు చెప్పేది మీరు చెప్తున్నారు. దాని గురించి క్లియర్ గా దాని గురించి శిల్పకారులు ఊహించి గీసిన చెప్పారు కదా క్లియర్ గానే, అంత స్పష్టంగా ఉంది. దాని మీద వీడియో పెట్టి మేము నమ్మాలా, ఈయన చెప్పింది నమ్మాలా, మాకు ఉన్నాయి మాకు తెలియదు అని చెప్పేసి అంటే, నమస్కారం అండి. శిల్పకారుల యొక్క ఊహ చిన్నదేవి కాదు, మంచి ఊహే, దాన్ని తొప్పట్లేదు. నేను మనవి చేసేది ఏంటంటే, నేనైతే ఋషి వేషం కట్టాలని అనుకోలేదు. నేను కట్టే ఉద్దేశం నేను ఏ వేషము కట్టే ఉద్దేశం లేదు. నా ఉన్నదే నేను నమ్మింది, నేను అనుకున్నదే మాట్లాడతాను. నాకు వేదం పట్ల, ఉపనిషత్తుల పట్ల నాకు ఆరాధన, పరవశం ఉంది. దాంట్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. నేను మతంలో ఏ ఒక్క పుస్తకాన్ని నేను తీసుకున్నా, ఉపనిషత్తు, గీత, వేదం ఏదైనా, వాటిలో నాకు కావాల్సిన మంచి విషయాలు తీసుకుంటే నాకు కాలానికి అనుగుణంగానే పక్కన పెట్టేస్తాను. ఈ మాట వివేకానందుడు చెప్పాడు, ఏవి కొన్ని తీసుకోవాల్సి ఉంటే కొన్ని వదిలిపెట్టాల్సి ఉంటాయని. మా పద్ధతి అయితే అదే విధంగా చేస్తాను. ఈవెన్ ఖురాన్, బైబిల్ అదే చేయమని చెప్తాను. నేను వాటిని కూడా చదువుకున్నాను, అదే పద్ధతిలో మాట్లాడతాను. ఇప్పుడు
జవాబు చెప్పే సత్తా లేక మన మీద ఒక దారుణమైనటువంటి ఒక అభాండాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను ఏమంటే ఆవు మాంసం తినడం గురించి మనం ఉద్యమం చేస్తున్నాం. ఏమంటే ఆ రోజు పాంప్లెట్ కూడా చూపించండి. మేము సర్వప్రాణి సమాహిత విధానం చేస్తాం. ఎటువంటి జంతు హింసకు నేను వ్యతిరేకం. ఎటువంటి జంతు హింస నేను చేయను. నేను ఎప్పుడు చేయమని ఎవరికి చెప్పలేదు. నేను చేయొద్దు బాబు అని పుస్తకాలు పాంప్లెట్లు కార్యక్రమాలు చేసే మనిషిని. మరి వేదంలో ఎందుకు వేదంలో అలా ఉంటే నా బాధ్యత ఉంది దానికి. నేను ఇందాక చెప్పాను కదా జిఎస్టీ ఆఫీస్ దగ్గర మీరు మీరే చేస్తారండి. బిఎస్టీ దగ్గర నుంచి వస్తున్నాము అక్కడి నుంచి రండి అని చెప్పారు. మీరు అలా అన్నారంటే మీ అర్థం అదే అని పదే పదే చెప్పడం అనేది కింద కామెంట్లు రాస్తుంటే అందరికీ చెప్తున్నాను నేను. మా ఉద్దేశం అది కాదు. మేము ఆవు మాంసం తినమని ప్రోత్సహించడానికి వీడియో చేయలేదు. అది గొప్పని చెప్పలేదు. రికార్డు స్ట్రైట్ గా పడ్డానికి మేము ఒక విషయం చెప్తున్నాను. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పిన విషయం ఆ రోజు కాదు అంతకుముందు సావర్కర్ వీడియో చేసినప్పుడు కూడా దయ నుంచి ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి కదా, మీరు అందరూ గొప్ప ఫీల్ అవుతున్నారు కదా. మేము అనుకోవట్లేదు అది హిందూ ప్రభుత్వాలని. మీ ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. మీరు ఆవు యొక్క మాంసాన్ని కావాలంటే మీరు నిషేధించండి. అలా చేయకుండా భారతదేశంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 3 రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల నిషేధం ఉంది, కొన్ని చోట్ల కండిషనల్ అప్రూవల్ ఉంది, కొన్ని చోట్ల టోటల్ అప్రూవల్ ఉంది అని చెప్పాను. అది ఏ రాష్ట్రంలో కూడా చెప్పాను గతంలో. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకుని దాడులు చేసేటువంటి పని మీరు చేయకండి చెప్పి చట్టాన్ని తీసుకుని మీరు దాడులు చేయకండి. లేదా ఈ వివాదం జోలికి మేము వెళ్ళమని డిక్లేర్ చేసి కూర్చోండి. అలా కాకుండా ఆవిడ పదే పదే సబ్జెక్టులను తీసుకొచ్చి దాన్ని బాధపట్టేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం అనే విషయం. ఇప్పుడు కృష్ణుడు గోపికల్ని వస్త్రాలు తీసుకుని చెట్టెక్కాడు అని భాగవతంలో రాశారు. ఇప్పుడు ఎవరైనా చెప్తే నీ మనసులో ఆడవాళ్ళ వస్త్రాలు దిగు చెట్టెక్కాలి ఉంది నీకు అది నేను చెప్పామంటే ఏం చేస్తాడని. ద్రౌపది 5గురికి పాండవుల్ని పెళ్లి చేసుకుంది భారతంలో రాశారు అని మీరు చెప్పారు అనుకోండి. లేదా 5గురితో కలిసి ఒక అమ్మాయి పెళ్ళాడని నీకు ఉందో, లేకపోతే 5గురు ఆడవాళ్ళంతా ఇలా నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని హెడ్డింగ్ పెట్టి ఆడవాళ్ళని 5గురిని పెళ్లి చేసుకోమని ప్రోత్సాహం, తిరుమల ప్రోత్సాహం, భద్రాద్రి ప్రోత్సాహం అని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే ఏమంటారు దాన్ని? అది దాంట్లో కథ ఆ విధంగా ఉందని చెప్తున్నాం మేము. అంతేగాని దాన్ని మేమే ప్రోత్సహించలేదు, మా సంబంధం కూడా దాంతో. మేము దాన్ని వద్దు అని చెప్తున్నాం. అది లేదో కూడా చెప్తున్నాం. మారిపోయింది మొత్తంలో చెప్పింది మేమే. మళ్ళీ దాంతో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది చేస్తారు. ఇది చాలా గౌరవమైనటువంటి విషయం అని నేను చెప్తున్నాను. మరొక విషయం ఒకటి ఉన్నదంటే వారు చెప్పినటువంటి దాంట్లో ఈ గోవు మాంసానికి సంబంధించి గోవు సకల దేవతా స్వరూపం సావర్కర్ చెప్పాడు. సావర్కర్ పేరు ఎందుకు తీయట్లేదు పదే పదే అడిగారు. అవును, వాళ్ళు ఏమి ప్రొవోక్ చేసినా లేకపోతే ఏమి ప్రశ్నించినా ఏమి నిలదీసినా అవును సావర్కర్ ఎక్కడ పేరు ప్రస్తావిస్తలేరు. ఎందుకో మీరు అంత భయం ఉంది. నాకు ఆశ్చర్యపోతున్నాను నేను. సావర్కర్ వీళ్ళకి నన్ను అడిగితే అసలు ఏ విష్ణుమూర్తి కంటే లేకపోతే ఏ దేవుడి కంటే కూడా వీళ్ళు బొట్లు పెట్టుకుని పూజించేటువంటి దేవుడి కంటే కూడా సావర్కర్ ఎక్కువ దేవుడు వీళ్ళకని అనుమానంగా ఉన్నాడు. ఎందుకంటే సావర్కర్ ఒక్క మాట అంటలేదు. ఈజీగా రమణమూర్తి మీదను సుందరం గారి మీద అది కూడా ఇదే మాట గాంధీ అన్నాడు. ఒక నిమిషం ఊరికే మాట వరుసగాను ఏమని గోవుని చంపేసి సైనికులు పెట్టమని. ఇప్పటికే గాంధీ మీద విద్వేషం చెబుతూ ఉన్నారు. నెహ్రూ గారి మీద. నెహ్రూ అనలేదండి, గాంధీ అనలేదండి. గాంధీ గారు అయితే గోవు ప్రాణంతో సమానం, దాన్ని నేను కాపాడాలని కూడా అనుకున్నాడు. అది దాని గురించి పక్క వాళ్ళు మీరు ఒత్తిడి చేయని చెప్పాడు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కన్సెంట్ సంపాదిస్తాను, ఆ కన్సెంట్ సంపాదించేస్తాను కానీ ఎవరి మీద కండిషన్ చేసి నేను ఎవరి మీద దాడులు చేయని చెప్పాడు. ఆయన చేసిన నేరం అదొకటి. కానీ చంపేయండి అభ్యంతరం లేదు, అది దేవతా స్వరూపం కాదన్న ఆయన మీద ఒక్క మాట అంటలేదు. సావర్కర్ వాళ్ళు నిజంగా కామెంట్ వీడియో చేశారు. చాగంటి వారు కలిసి వారు 2, 4, 6 వీడియో చేశారు. 6 వీడియోలు ఎక్కడ లేదు. సావర్కర్ పేరు తీయడానికి ఎందుకంత బాధ నాకు అర్థం కావట్లేదు. ఇది భయమా సత్యం పట్ల వారికి ఉన్నటువంటి అది పట్టిమ అనిపించుకోదు. ఇక మొత్తం అంతా కలిపి ఈ వీడియోలో గణపాటి వారు చూపించింది ఒక సాక్ష్యం. ఆవు సకల దేవత స్వరూపం అని చెప్పడానికి. ఆశ్చర్యం దాంట్లో ఒక నెంబర్ చెప్పడానికి ఫీల్ అయ్యారు. మరి మీలాంటి మంచి యాంకర్ ఉండి మీరు నన్ను అడుగుతారు ప్రశ్న తీయండి, నెంబర్ చెప్పండి, పేజీ నెంబర్ చెప్పండి ఏంటంటే దాని వాళ్ళు చెక్ చేసుకోవాలి. రొక్కు నెంబర్ చెక్ చేసుకుంటే ఎవరు బాగా. నేను ఒక విషయం చెప్తానండి, ఆ నెంబర్ నాకు ఆల్రెడీ తెలుసు. ఆ పేరు చెప్పకుండా నేను చాలా సార్లు అది చెప్పకుండా ఆవుని తర్వాత కాలంలో చంపొద్దు అన్నారు, మారింది. తర్వాత హిందూ మతంలో వాతావరణం మారింది అని నేను చెప్పాను. చాలా మంది మొఘల్స్ పీరియడ్ కూడా బ్యాన్ చేశారు, కాశ్మీర్ కూడా బ్యాన్ చేశారు. వేరే వేరే ఇంటర్వ్యూ సావర్కర్ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పాను. తర్వాత వీళ్ళు కామెంట్ చేసి ఎక్కడుందో చూపించండి అని ఛాలెంజ్ చేసిన తర్వాత అవన్నీ చెప్తూ కూడా మేము మళ్ళీ చెప్పారు. అయితే వారు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పారో ఆ శ్లోకం వారు చెప్పలేదు, మనమే చెప్తాం. వారు చెప్పకపోతే మనం చెప్పడానికి ఏముంది? ఎందుకంటే మాకు తెలుసు ఆ శ్లోకం. ఆ శ్లోకం నాకు అవగాహన ఉంది కాబట్టి
ఎడిటింగ్ ప్రాపర్ గా చేసుకోవాలండి దీన్ని మనం. 8వ మండలం 101వ సూక్తం అండి. వారు చక్కగా మంత్రం చదివారు. ఆ మంత్రంలో ఆవు రుద్రులకి మాత, రుద్రులు అని దేవతల గణం, అది ఆ వసువులకి కూతురు, ఆదిత్యులకు సోదరి అనేటువంటిది అర్థం వస్తుంది. అది 8వ మండలంలో 101వ సూక్తంలో 15 రుక్. అది మళ్ళీ ఒకసారి చెప్పారా మా ప్రేక్షకులు? 8వ మండలం 101వ సూక్తంలో 15 రుక్. ఇది ఉన్నది కాబట్టే నేను తర్వాత కాలంలో మారింది. వేదంలో మొట్టమొదటి చంపడం ఉన్నది, తర్వాత చంపకూడదు. ఎందుకు చంపకూడదు అంటే ఆవు యొక్క ప్రాధాన్యతని ఆర్యులు లేదా వేద ఋషులు గమనించారు. దీన్ని చంపడం కరెక్ట్ కాదని అభిప్రాయం వచ్చారు. అంచేత దాన్ని చంపకూడదు అనే మాట అన్నారు. ఆ సందర్భంలోనే చంపకూడదు అనే శబ్దం వచ్చింది. అంటే సంప్రదాయం నుంచి చూపించాలని మొదలుపెట్టాడు. మొట్టమొదటి చెప్పేది. ఇప్పుడు పట్టుకొచ్చి దీన్ని ఆవు సకల దేవత, ఏమన్నా ఆవులో సకల దేవతలు ఉన్నాయి అనడాన్ని ఆవు పలానా వాళ్ళకి కూతురు, పలానా వాళ్ళకి సోదరి అన్నం ఒకటేనా అవుతుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడికి సోదరి ఉంది ఒక ఆవిడ, సుభద్ర. కృష్ణుడికి సమానమైన గౌరవం వాడికి పూరిలో దొక్కుతుందండి. బయట నాకు తెలుసు అటువంటి గౌరవం. అలాగే రాముడి యొక్క 4 తమ్ముళ్ళు అన్నలు, వాళ్ళకే గుళ్ళు గోపురాలు లేవు. వాళ్ళు వీళ్ళు సమానం ఎవరు అనుకోరు. ఆవులో సకల దేవతలు ఉన్నాయి అనుకోవడం వేరు. ఆవుల్లో సకల దేవతలు ఉన్నాయి, వాళ్ళకి ప్లేస్ లేక వస్తున్నారు వాళ్ళు. ఏదో పూరి కాదు, అక్కడ పండరి ఎక్స్ప్రెస్ కి వెళ్ళేటువంటి దాంట్లో కుక్కి జనాన్ని తీసుకెళ్తే ఏ విధంగా వాళ్ళు కూర్చోలేక చస్తారు. దక్కి అని మార అని రకరకాల శబ్దాలు ఆయన వాడుతూ మాట్లాడు. ముక్కుల దేవతలు ఉన్నారు, మూతుల దేవతలు ఉన్నారు, మూత్రంలో దేవతలు ఉన్నారు. మూత్రాశయం దగ్గర దేవతలు కూర్చుని పాపం బాధలు పడుతున్నారు. కొంతమంది ప్రేముల్లో అడ్జస్ట్ అయ్యారు, కొంతమంది ముక్కు జీవుల్లో అడ్జస్ట్ అయ్యారు. ఈయన బ్రాహ్మణుడు పాలేకపోతే దాన్ని ఒక 2 దెబ్బలు కరప కొట్టేసరికి 10 మంది దేవతలు అక్కడే హరిబంది చచ్చారు అని ఎక్కిరిస్తూ మాట్లాడిన విషయాన్ని ఇంత వివరంగా మనం సావర్కర్ మాట్లాడారు. మరి ఆయన కామెంట్ ఏమైనా సావర్కర్ వీళ్ళకి అసలు దేవతలు సావర్కర్, వీళ్ళకి అసలు దేవుడు సావర్కర్ వీళ్ళకి. ఎందుకంటే గాంధీ గారి రచన ప్రమేయం ఉంది అని న్యాయస్థానంలో అదృష్టవశాత్తు బయటపడ్డాడు. కపూర్ కమిషన్ ద్వారా బయటపడలేదు. అది మనం చర్చ వేరే చేసుకుందాము. కానీ మరి వీరు మనసు దోచినటువంటి హిందూ వాద సిద్ధాంతాన్ని, హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని వారు చెప్పారు. అందుకని వీరిద్దరికి ఆరాధన దాని ఉందేమో నాకు అనుమానం. సరే, ఆ విషయం మనం వారే చెప్పుకోవాలి, మనకు ఎందుకు గోల. ఇది ఎందుకు చెప్పలేదో వాళ్ళు చెప్తే బాగుంటుంది. అయితే ఇది చెప్పినప్పుడు సకల దేవతలని చెప్తే రుద్రులకి మాత, పశువులకు కూతురు, ఆదిత్యులకు సోదరి అనేటువంటి ఆ ఒక్క శ్లోకాన్ని చూపించి అయిపోయింది, నేను మొత్తం అన్ని ప్రూవ్ చేస్తాను లేదని అంటారని చెప్పాడు. అదొకటే చెప్పామండి 4 గంటల 20 నిమిషాల వీడియోలో. ఇప్పుడు ఓకే, నేను చెప్తా ఆవు గౌరవం వచ్చిందో నేనే చెప్పాను. నేను చెప్పడం నేను చెప్పాను ఆ విషయాన్ని. ఆవును వధించబడే మాత్రమే ఉందని అనలే, కూడా ఉందని అన్నాం. మొదట్లో అలా ఉండిన తర్వాత మారిందన్నాం. ఆర్గ్యుమెంట్ క్లియర్. అర్థం కాదు మళ్ళీ చూడండి, లేదా మళ్ళీ చెప్పడం చెప్తాం. కానీ మేము చెప్పని విషయం కాదు. ఆవు గౌరవం ఉందని కూడా మనం చెప్పాం, తర్వాత చంపడం మానేసాన్ని కూడా చెప్పాం. ఇప్పుడు మేము చెప్తున్నాం అంటే ఆవు సర్వదేవతలు వెళ్ళగా దీని అర్థమైతే కాదు. ఇవాళ ఆవుకున్నటువంటి గౌరవం, గోమూత్రం ఇవన్నీ కూడా దాంట్లో లేవు. సరే, ఇక ఉన్నాయి అనుకుంటే మంచిది. కానీ ఇది కాకుండా ఓకే ఏదో ఒక స్పందన ఇచ్చారు దీని మీద. అయ్యా సుమారుగా 80 ఎన్నో వేదం నుంచి, యజుర్వేదం నుంచి, కృష్ణ యజుర్వేదం నుంచి, శుక్ల యజుర్వేదం నుంచి, అశ్వమేధము, నరమేధము, గోవధ, పశువధ తమను కోరుకున్నారు కదా. అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత గర్భిణీ ఆవును చంపమని చెప్పారు. ఆవును ఖండించేటువంటి ఆవుని ఏ రకంగా చంపాలని చెప్పారు. ఇన్ని రకాల ఆధారాలతో మాట్లాడితే మరి వాటన్నిటిని ఖండించాలి. గురుముఖత డిపార్ట్మెంట్ తప్ప అని చెప్పాలి. యూనివర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి, గురుముఖత డిపార్ట్మెంట్ నుంచి, ఇద్దరి దగ్గర నుంచి కూడా ఇది దానికి సంబంధించి ఏ ఖండమా రాలేదు. ఇది జరిగి 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి సైలెంట్ గా ఉన్నారంటే ఇవి రాదు. సరే, మానేసేయండి, చాలా సంతోషం. వాళ్ళ మౌనం సంబంధించి చర్చ చేస్తూ కూర్చోవాలని ఉద్దేశం నాకు కూడా లేదు. మీరు చెప్తే ఖచ్చితంగా, మీరు 3 వీడియోలు చేస్తారు కాబట్టి చేస్తాం. మళ్ళీ చెప్తాను నేను, మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే